ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీచరణాలకు హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు అర్పిస్తూ, అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసార్థులైన ఆప్తులు, ఆత్మీయులు, పూజ్యులు అయినటువంటి శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి మన యూనిట్ తరఫున కార్యక్రమం యొక్క ఆరంభంలో హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే వచ్చినటువంటి ఆత్మీయ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు శ్రీమద్ భగవద్గీత కర్తవ్య ప్రబోధామృతం మీద ఉపన్యసించడానికి వచ్చినటువంటి నేటి మేటి విశిష్ట వక్త అయినటువంటి డాక్టర్ యు సుధాకర్ రావు గారికి మన స్వామి యొక్క ఆశీస్సులు అందిస్తూ, అలాగే మన అధినేత దంపతుల యొక్క శుభాకాంక్షల్ని, మన ఆత్మీయ సోదర సోదరిముల యొక్క శుభకామనల్ని వారికి అందిస్తూ వారిని స్వాగతిస్తున్నాము. సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికలో ఈరోజు చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం భగవద్గీత ధారావాహిక కర్తవ్య ప్రబోధామృతం పేరిట ఆ భగవద్గీతలో ఉన్నటువంటి అర్థాలని, పరమార్థాలని, ఆంతర్యాలని, అంతరార్థాలని మనకు ఎంతో శ్రమ కోర్చి అధ్యయనం చేసి స్వాధ్యాయ ప్రవచనాల్లో ఏమాత్రము అప్రమత్తత లేకుండా వారు అధ్యయనం చేసి అధ్యాపనం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారి యొక్క డేటాని మనం ఒక్కసారి పరిచయం చేస్తున్నామండి. ఓం శ్రీ సాయిరామ్. ఈ మేటి విశిష్ట వక్త పూర్తి పేరు డాక్టర్ యు సుధాకర్ రావు గారు. పేరెంట్స్ వెంకటరత్నం గారు, శ్రీమతి సుజ్ఞానవతి గారు. విద్య ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి. వీరు అసోసియేట్ ప్రొఫెసర్గా ఎల్బి కళాశాల విశాఖపట్నంలో పనిచేశారు. రిటైర్ అయ్యారు. స్వామి సంస్థల్లో 2000 సంవత్సరం అంటే దాదాపు ఇప్పటికి 25 సంవత్సరాల పైగా వీరి సంస్థలో ప్రవేశించినటువంటి అనుభవాన్ని సంపాదించారు. 2006 నుంచి 14 దాకా విశాఖ సిటీ, సమితి, జిల్లా స్థాయిలో అధ్యయన మండలి కన్వీనర్గా ఎనలేనటువంటి సేవలు చేశారు. జిల్లా వ్యాప్తంగా సాధనా క్యాంపులు నిర్వహించి స్టడీ సర్కిల్స్ నిర్వహణ మీద ఒక అవగాహన చక్కగా కల్పించినటువంటి మేటి వక్త, నేటి మన విశిష్ట వక్త. రాష్ట్ర స్థాయి ఆధ్యాత్మిక ఫ్యాకల్టీ సేవలు అందించారు. నేషనల్ వర్కింగ్ గ్రూప్ ఆన్ స్టడీ సర్కిల్స్ లో ఆంధ్రప్రదేశ్ తరఫున వీరు ఎనలేనటువంటి సేవలు అందించారు. అలాగే అధ్యయన మండలి తరఫున ఎన్నో పాఠ్యాంశాలని వీరు చక్కగా రచించడం జరిగింది. ఎన్డబ్ల్యూసి ఆమోదం పొందడం కూడా జరిగింది. అలాగే శ్రీవారి యొక్క దివ్య సందేశాలని సరళ రూపంలో, సారళ్యంగా, సారూప్యంగా, చక్కని సులభ శైలిలో అందరికీ ఆకట్టుకునేటువంటి రీతిలో అందించడం వీరి యొక్క ప్రత్యేకత. అలాగే ఒక వక్తగా, ఒక ప్రయోక్తగా 400కు పైగా ఉపన్యాసాలు ఇప్పటికీ అందించున్నారు. అవి ముఖాముఖిగా కానీ, ఆన్లైన్లో కానీ అందించడం జరిగింది. అలాగే ఎన్నో వ్యాసాలు రచించి శ్రీవాణి, సాయి స్పందన, అలాగే ఇంతమంది సనాతన సారథి ఇలాంటి పత్రికల ద్వారా సుమారు 50కి పైగా ప్రామాణికమైనటువంటి వ్యాసాలని ప్రచురించినటువంటి మంచి ఉత్తమ రచయిత, మేటి విశిష్ట వక్త. నేటికి స్వామి యొక్క ఉపకరణంగా తన వంతుగా నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి ధన్యజీవి, పుణ్యజీవి మన మేటి విశిష్ట వక్త డాక్టర్ యు సుధాకర్ రావు గారు. వారిని శ్రీమద్ భగవద్గీత కర్తవ్య ప్రబోధామృతంపై ధారావాహిక కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా అభ్యర్థిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. పద్మ గారు ఓకే అండి? ఓకే సార్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణార బిందములకు ప్రణమిల్లుతూ ఈనాటి ఆన్లైన్ ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమానికి ఇచ్చేసిన అహం సత్యబోధక కుటుంబ సభ్యులందరికీ కూడా సాయిరామ్ తెలుపుతూ ప్రార్థనా శ్లోకం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే
ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సభా సరస్వతికి నమస్కారం. ఈరోజు ఇందాక పద్మ గారు చెప్తున్నారు 2061, ఇవాళ 18వ తారీఖు. ఎంత కలిసినాయో చూడండి. 2061, అది టోటల్ చేస్తే 9, 8, 1, 9. నాకు కొంచెం ఆనందంగా ఉంది. చిన్నదేననుకోండి, కానీ విశిష్టత అంతే. అయితే ఒకసారి గత క్లాసులో మనం ఏం చెప్పుకున్నాము కొద్దిగా పునశ్చరణ చేసుకున్న ఒక 2-3 నిమిషాలు ముందుకు వెళ్ళిపోతాం. ఆ మధ్యన ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త భగవద్గీత భాష్యం చెప్తూ ఆయన ఒక మాట అన్నారు. మానవ జన్మ ధర్మక్షేత్రము, మానవ దేహము కురుక్షేత్రము. ఎంత చక్కగా ఉందండి. మానవ జన్మ ధర్మక్షేత్రము అంటే నీకు శరీరమాత్యం కలు ధర్మ సాధనం అని, శరీరం అనేది ఏంటంటే నీకు ధర్మ సాధనకి ఒక ప్రాథమిక పరికరం లాంటిది అనమాట కదా. అటువంటి మానవ జన్మ నీకు ధర్మక్షేత్రము. పుట్టినప్పుడు ఆ ధర్మక్షేత్రం లాగానే ఉంటుంది. తర్వాత ఈ ప్రాపంచిక వ్యవహారాల్లో పడిపోయిన తర్వాత అది కురుక్షేత్రం లాగా తయారైపోతుంది అనమాట. అందుకని మానవ జన్మ ధర్మక్షేత్రము, తర్వాత అది మానవ దేహము కురుక్షేత్రం లాగా అవుతుంది. అట్లా మనం వక్ర మార్గంలో చరించకుండా ఈ వేద శాస్త్రాధ్యయనం వల్ల మనకి ఒక రకమైన సరైన మార్గంలో పయనించడానికి ఒక రకమైన ఆధారం మనకు దొరుకుతుంది అనమాట. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే క్షేత్రే ధర్మం కురని. ఎందుకంటే మానవ జన్మ అనేది ఒక ఉత్కృష్టమైన జన్మ అన్నమాట. మనకి ఎందుకు మానవ జన్మ మరి ఉత్కృష్టమైంది అనుకుంటున్నామంటే ఏ జన్మలోనూ కూడా మోక్ష సాధనకు అనువైన జన్మ కాదు, ఒక్క మానవ జన్మ తప్ప. కాబట్టి మనము శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. శరీరం అనేది శరీరమే మొదటగా ఏంటంటే కలు అంటే నిజమైన ధర్మ సాధనకు పనికొచ్చే పరికరము. దాన్ని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి అని చెప్తూ, మనకి దేహం ఇచ్చినప్పుడు, మనం పుట్టినప్పుడు మన దేహం చాలా పవిత్రమైన దేవాలయం లాంటిది అనమాట. నో ఇంప్యూరిటీస్. ఆ తర్వాత నో ఇంప్యూరిటీస్ చోటు చేసుకుని అది కురుక్షేత్రం లాగా తయారవుతుంది అనమాట. అయితే భగవంతుడు మనకి ఇచ్చిన దేహం ఏంటంటే ఒక రెంటెడ్ హౌస్ లాంటిది, మనము దేహం కాదు. అంటే మన కాన్సెప్ట్ అంతా ఈ కర్మయోగంలో అహం దేహస్మి కాదు, అహం బ్రహ్మస్మి అనే దీని మీద మనం ఉండాలన్నమాట. మనం ఒక అద్దె ఇంట్లో దిగామనుకోండి, ఆ అద్దె ఇల్లు ఇది బాడీ అనేది భగవంతుడు మనకి ఇచ్చిన దేహం అనేది ఒక రెంటెడ్ హౌస్ లాంటిది. దీన్ని వెకేట్ చేస్తున్నప్పుడు, అద్దె ఇంట్లో మనం ఎలాగ వెకేట్ చేస్తున్నప్పుడు శుభ్రంగా దానికి మళ్ళీ వైట్ వాష్ చేయించి అన్ని రిపేర్లని చేయించి హౌస్ ఓనర్ కప్పు చెప్తాము, అలాగే మన దేహాన్ని కూడా చాలా పవిత్రంగా వచ్చిన దేహాన్ని మళ్ళీ పవిత్రంగానే భగవదర్పణం చేయాలి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మానవ జన్మ ఎందుకు ఇచ్చాడంటే నీకు 4 లక్ష్యాలు ధర్మార్థ మోక్ష సాధనకి. అంటే నువ్వు ధర్మ మార్గములు అర్థాన్ని సంపాదించు, ధనాన్ని సంపాదించు, న్యాయసమ్మతమైన కోరికలు తీర్చుకో, తర్వాత ఆ మోక్ష సాధనకి ప్రయత్నించు అని చెప్తున్నాడు. అంటే ధర్మార్థ కామ మోక్షాలకి మనం సాధన కోసమే ఈ మానవ జన్మ మనకి ఇవ్వబడింది అనమాట. అయితే మనం గత సంచికలో మనం ఏం చెప్పుకున్నాం అంటే 21, 22, 23 శ్లోకాల్లో మనకి యజ్ఞదాచరతి శ్రేష్ఠ నుంచి చెప్పుకుంటే మనకి శ్రేష్ఠుడు అంటే మానవ జన్మ ఎప్పుడైతే వచ్చిందో మనం శ్రేష్ఠుల కిందే లెక్క. శ్రేష్ఠుడు దేనిని ఆచరిస్తే ఇతరులు దానిని ఆచరిస్తారు. శ్రేష్ఠుడు ప్రమాణంగా గ్రహించిన దానిని అన్యులు కూడా ప్రమాణంగా స్వీకరిస్తారు. అయితే మనం ఏంటంటే మానవ జన్మ ఎత్తాం కాబట్టి, భగవంతుడి పవిత్రమైన దేహాన్ని మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఆదర్శంగా తయారవ్వాలి. కానీ మనము శ్రేష్ఠులమైన మానవ జన్మ, శ్రేష్ఠత్వాన్ని పొందిన మానవ జన్మ అనాదర్శకులుగా మనం కాకూడదు. అది తర్వాత అర్జునుడు ఏం చేస్తున్నాడు, నేను యుద్ధం చేయను అంటున్నాడు కదా. ఆయన సుక్షత్రియుడు అంటే శ్రేష్టమైన క్షత్రియుడు అనమాట, గ్రేడ్ 1. అటువంటి సుక్షత్రియుడు క్షత్రియ ధర్మంపై యుద్ధం చేయాలి, కానీ నేను సన్యాసి ధర్మం తీసుకుంటానంటే ఎలా అవుతుంది? కాబట్టి అలా చేస్తే ఏంటంటే క్షత్రియులందరూ కూడా, అర్జునుడు లాంటి సన్యాసి ధర్మం స్వీకరించాడు.
మనం ఎందుకు స్వీకరించకూడదు అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వర్ణ సంకరం ఏర్పడుతుంది అనమాట. క్షత్రియ వర్ణ ధర్మము పతనం అయిపోతుంది. కాబట్టి అట్లా అది చెప్పాడు యజ్జదాచరతి శ్రేష్ఠ అని. తర్వాత అంటే మనము ఏ మార్గాన్ని ఆచరిస్తామో ఆ మార్గము ఇతరులకు కూడా ఆదర్శ మార్గంగా ఉండాలి. అయితే ఇక్కడ భగవంతుడు అంటాడు, ఇన్ని చెప్తున్నావు కానీ నువ్వేం చేస్తున్నావు అన్న సందేహం కానీ వాళ్ళు వస్తుందేమో అని చెప్పి అర్జునుడిలో అంటాడు. ఓ పార్థ, ఈ ముల్లోకముల యందును నాకు కర్తవ్యం అనున్నది ఏ లేదు, నాకేం బాధ్యతలు లేవు పార్థ. కానీ అట్లే నేను పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిది లేదు. ఈ 14 భువనాలకు అధిపతి ఆయన ఏది పొందలేడు, ఆయన అన్నీ ఆయన పొందినవి. ఆయన పొందదగినది పొందాల్సింది ఏమీ లేదు. అయినను నేను కర్మలను చేస్తూనే ఉన్నాను. దేనికి? లోక సంగ్రహార్థం, అంటే పరానుగ్రహార్థం. లోక సంగ్రహార్థమే కర్మలు చేయాలి అని చెప్తాడు అనమాట. అయితే ఇంకొక మాట కూడా చెప్తాడు, అర్జునుడికి సందేహం వస్తుందేమని చెప్పి. అర్జున, నేను ఎప్పుడైనా సరే సావధానుడనై కర్మల యందు ప్రవర్తింపకున్నచో, సావధానుడనై కర్మల యందు ప్రవర్తింపకున్నచో లోకమునకు గొప్ప హాని సంభవించును. ఎందుకనగా మనుష్యులందరూ అన్ని విధముల నా మార్గమునే అనుసరింతురు. కాబట్టి నేను ధర్మ మార్గములోనే చరించాలి, వాళ్ళు కూడా ధర్మ మార్గంలోనే చరించేటట్టుగా చేయాలి నేను, అది అని చెప్తూ, నేను కర్మలను విడిచిపెడితే శ్రీకృష్ణుడి కన్నా శ్రేష్ఠుడెవరు, మనం కూడా ఆయన మార్గంలోనే పోదామని. ఇది మనకేంటంటే ఆధ్యాత్మిక క్షేత్రం కానివ్వండి, లౌకిక క్షేత్రం కానివ్వండి, రెండు చాలా పెద్ద బలహీనతలు ఏంటంటే కంపారిజను, తర్వాత ఇమిటేషన్. కంపారిజన్ వాడితో వాడు పోల్చుకోవడం, మంచికి పోల్చుకోరు, చెడికే వాడి పరిస్థితులకి, వాడి మనస్తత్వానికి, వాడి స్వభావానికి అనుగుణమైన గుణాన్ని తీసుకుంటాడు అవతల వారి నుంచి. అలాగే ఇమిటేషన్, వాడు అలా చేశాడు నేను ఇలా చేస్తాను. ఇమిటేషన్, కంపారిజన్ అనేది ఒక రకమైన పెద్ద దుర్గుణాలు. అది లౌకిక సంబంధమైన విషయాల్లో కానీ ఆధ్యాత్మిక క్షేత్రంలో కానీ. అయితే వీళ్ళు ఎలా అనుకునేది ఏంటంటే కృష్ణుడే ఖాళీగా ఉంటున్నాడు, మనం ఎందుకు ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఏంటంటే వాళ్ళ బలహీనతకి వాళ్ళే బలాన్ని చేకూర్చుకుంటున్నారు. అందుకని నేను అలసత్వానికి అవకాశం ఇవ్వకుండా నేను కర్మలను ఆచరించి నా శ్రేష్టత్వాన్ని నిరూపించుకుంటున్నాను అర్జున అని చెప్తూ, అసలు కర్మలు లేకపోతే యజ్ఞాలు జరగవు. యజ్ఞాలు అంటే యజ్ఞము అంటే ఏంటంటే మీరు హోమగుండం మీద కూర్చుని మంత్రాలు చదువుతూ హవిస్సులు సమర్పించడము, ఇవన్నీ కూడా మనం అనుకుంటే యజ్ఞం కాదు. ప్రతి సత్కర్మ యజ్ఞమే. ఒక సదాలోచన, పంచేంద్రియాలతో నువ్వు కూడా ఒక సదాలోచన, ఒక సద్వాక్కు, ఒక సత్శ్రవణము, ఇట్లా ప్రతిదీ కూడా పంచేంద్రియాల ద్వారా చేసే ప్రతిదీ కూడా సరైనదైతే అది యజ్ఞమే. ఒక మంచి ఆలోచన చేసామనుకోండి, అది కూడా యజ్ఞమే. కాకపోతే ఏంటంటే మనం యజ్ఞం అనగానే ఆ హోమగుండం ముందు ఋత్వికులు కూర్చోవడము, హవిస్సులు సమర్పించడము, మంత్రాలు చదవడము, మంత్రాలు ఇవే అనుకుంటాం. కానీ అలాగే ప్రతి యజ్ఞం అంటే ప్రతి సదాలోచన, సత్కర్మ, సద్భావన, సత్ప్రవర్తన, ఇవన్నీ కూడా మనకి యజ్ఞాల కిందే వస్తాయి. కాబట్టి ఈ కర్మలే చేయకపోతే నువ్వు యజ్ఞాలు ఎలా జరుగుతాయి? యజ్ఞాలు జరగకపోతే ఎందుకు కర్మలు చేయాలంటే, నువ్వు సత్కర్మలు ఎందుకు చేయాలంటే, సదాలోచనలు ఎందుకు చేయాలంటే, సద్వాక్కులు ఎందుకు పలకాలంటే, నువ్వు టు ప్లీజ్ ద గాడ్, భగవంతుణ్ణి నేను పంపించిన వాడు చక్కగా ప్రవర్తిస్తున్నాడు, నా ఆశయాలకు అనుగుణంగా వీడు ప్రవర్తిస్తున్నాడు, వీడి వల్ల లోక కళ్యాణం జరుగుతుంది అని ఆయన్ని మనం సంతోష పెట్టడానికే తప్ప మనం ఏంటంటే ఏదో ఉద్ధరించేది ఏమి ఉండదు. అయితే దేవతలకి యజ్ఞాలు జరగకపోతే దేవతలకి హవిస్సులు ఎలా సమర్పిస్తాం? దేవతలకు హవిస్సులు సమర్పించకపోతే దేవతలు ఎలా సంతోషిస్తారు? దేవతలు సంతోషించకపోతే మన సకాలంలో వర్షాలు ఎలా కురుస్తాయి, మనకి పంటలు ఎలా పండుతాయి? కాబట్టి మనం యజ్ఞ కర్మలు అనేవి, మనకి సత్కర్మలు అనేవి మన జీవితంలో మనం సక్రమంగా చేయాలి. అందుకు నేను చేస్తేనే ప్రపంచం చేస్తుంది. కాబట్టి నేను అనాదర్శుణ్ణి కాకూడదు అని చెప్తాను. అది గత క్లాసులో ఇంకొకసారి రివిజన్ చేశాను అనమాట నేను. అయితే 25వ శ్లోకం, శక్తా కర్మణ్య విద్వాంసు యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాంస్ తథా శక్తః చికీర్షు లోక సంగ్రహం. ఇది 25వ శ్లోకం. అంటే ఓ అర్జున, అజ్ఞానుల కర్మలయందు ఆసక్తులై వాటిని ఆచరించినట్లుగా, అజ్ఞానులు ఆచరించినట్లుగా విద్వాంసుడు కూడా అంటే జ్ఞాని కూడా లోకహితార్థమై ఆసక్తి రహితుడై కర్మలను ఆచరించవలెను.
వాడు ఏం చేస్తాడంటే, జ్ఞానము లేని వారు ఏం చేస్తారంటే ఫలాపేక్షలతో కర్మలను ఆచరిస్తుంటారు. జ్ఞాని కూడా అలాగే కర్మలు చేస్తూ ఉంటాడు. కాకపోతే ఫలాపేక్ష లేకుండా జ్ఞాని చేస్తాడు, ఫలాపేక్షతోనేమో అజ్ఞాని చేస్తాడు. కాబట్టి ఇక్కడ జ్ఞాని ఎప్పుడు కూడా అంటే అజ్ఞాని తన స్వార్థం కోసం చేసుకుంటాడు, స్వప్రయోజనం కోసం. జ్ఞాని ఎప్పుడు కూడా అంటే లోకహితార్థం కోసం చేస్తుంటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే ఇక్కడ జ్ఞాని అజ్ఞాని ఇద్దరు కర్మలు చేస్తున్నారు, కానీ కర్మాచరణంలో వారి దృక్పథాలు భిన్నంగా ఉంటున్నాయి. వారి దృక్పథాలు, వారి వైఖరి, వారి ధోరణి భిన్నంగా ఉంటుందన్నమాట. అంటే ఫలాపేక్షతో అజ్ఞాని, ఫలాపేక్ష రహితంగా జ్ఞాని చేస్తుంటాడు అన్నమాట. అజ్ఞాని ఏమనుకుంటాడంటే నేను చేస్తున్నాను అనే కర్తృత్వ బుద్ధితో అజ్ఞాని అనే కర్తృత్వ బుద్ధి అజ్ఞానిలో ఉంటుందన్నమాట. అయితే జ్ఞాని ఏమనుకుంటాడంటే నా ద్వారా ఈ పని జరుగుతున్నది, చేయదగినది కాబట్టి నేను చేస్తున్నాను, చేయదగినదే కనుక చేయాలి అని కర్తృత్వ బుద్ధి లేకోకుండా జ్ఞాని కర్మలను ఆచరిస్తాడు. అంటే ఇక్కడ మనం అందరూ కర్మలు చేస్తాము. ఈ కర్మ ఒక గొప్ప ఆయుధం లాంటిదండి, ఒక కత్తి లాంటిది. దాన్ని ఎలా పట్టుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించాలి అనే విషయం మనం బాగా అవగాహన ఉండాలన్నమాట. అందుకే ఈ ఈ శ్లోకంలో చూడండి, చికీర్షు లోక సంగ్రహం అంటే దాని అర్థం ఏంటంటే లోకహితమునందు మనం ఏ కార్యక్రమం చేసినా అది అది ఆ ప్రపంచానికి ఉపయోగపడాలి, లోకహితం కోసం ఉండాలి, పరుల హితం కోసం ఉండాలన్నమాట. అందు గురించి ఆయన అంటే చికీర్షు లోక సంగ్రహం అంటే లోకహితార్థము పరానుగ్రహార్థమై మన కర్మలన్నీ ఉండాలి తప్ప అందులో స్వార్థ చింతన మనకి ఉండకూడదు అని చెప్పేసి 21వ శ్లోకం అలా చెప్తుంది అనమాట. శ్లోకం ఉండగానే మనం దాని తాత్పర్యం చదివేసుకున్నంత మాత్రాన ఈ భాష్యకారులందరూ మనకేమన్నా అమాయకుల వాళ్ళు, అజ్ఞానుల వాళ్ళు? ఒక్కొక్క దాని మీద విస్తృతమైన భాష్యం రాస్తే ఒకసారి ఆ భాష్యం చదివినప్పుడు మనకి దాని యొక్క కోర్ కాన్సెప్ట్ మనకు అర్థమైనప్పుడు రేపు ఆ శ్లోకం చదివినప్పుడు ఆటోమేటిక్ గా మనకి మైండ్ లోకి వచ్చేస్తుంది అంటే ఎందుకు చేయాలి, ఏ కార్యక్రమం మనం చేయాలి, కర్మలు ఎందుకు చేయాలి, లోకహితార్థము పరానుగ్రహార్థం చేయాలి అనేది ఒక భావన మనలో ఉదయించుతుంది ఎప్పుడు కోర్ కాన్సెప్ట్ మనకు తెలిసినప్పుడు అనమాట. అయితే కర్మలు చేయడంలో మనం అనుకున్నప్పుడు ఉభయులు ఒకే విధంగా ఉంటారు, కానీ అజ్ఞాని కర్మలను ఎంత ఉత్సాహంతో చేస్తాడో జ్ఞాని కూడా అంతే ఉత్సాహం చేస్తాడు. అక్కడ వాడి ఉత్సాహం స్వార్థం కోసం, స్వార్థ బుద్ధి, నాకు ఉపయోగపడాలి నేను చేసేదని కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి వాడికి ఉంటుంది. జ్ఞాని కూడా ఏంటంటే నేను చేసే కర్మల వల్ల పరహితం కోసం చేస్తున్నాను ఉత్సాహంతో ఉంటాడు. వీళ్ళిద్దరికి అంత తేడా ఉంది. కాబట్టి వ్యవహారంలో ఇద్దరు ఒకే విధంగా కనిపించినా వైఖరిలో చాలా వ్యత్యాసం ఉంటుందన్నమాట. అయితే అజ్ఞానికి జ్ఞానికి తేడా ఏంటంటే సక్రమమైన ఫలితం రాకపోతే అజ్ఞాని తీవ్రమైన ఖేదం, దుఃఖం అనిపిస్తాడు అనమాట. అదే జ్ఞాని ఏం చేస్తాడంటే ఫలాసక్తి లేకుండా కర్మలను ఆచరిస్తుంటాడు కాబట్టి సాకల్య వైకల్యాల యందు అంటే కర్మ సఫలమైన, నిష్ఫలమైన, పూర్తిగా ఫలించిన, పాక్షికంగా ఫలించిన హర్ష విషాదాలకు లోను కాకుండా ఉంటాడు. అదే జ్ఞానిలోని యొక్క సమతుల్యత, జ్ఞానిలోని వైలక్షణ్యము అన్నమాట. ఈ విధంగా ఆ చేస్తాడనమాట. కాబట్టి లోకహితంతో చేస్తే, లోక కళ్యాణం కోసం చేస్తే ఎలా ఉంటుందంటే ఫలాసక్తి ఎప్పుడైతే లేదో, అంటే ఫలాపేక్ష రహిత కర్మల్ని ఎప్పుడైతే ఆచరిస్తామో అప్పుడు కర్మలలో మనకు తారతమ్యత అర్థం కాదు. చిన్న కర్మ, పెద్ద కర్మ, వీడు మనవాడు, వాడు మనవాడికి ఉపయోగపడదు, ఈ కర్మ అనే తారతమ్యత వాడికి ఉండదన్నమాట. చేయవలసింది చేయడమే అంతే జ్ఞాని అనుకుంటాడనమాట. కాబట్టి అయిష్టాలు కర్మాచరణలో కనిపించకూడదు. అంటే కర్మ ఆచరణ శాస్త్రహితమైన కర్మలు, శాస్త్ర నిషిద్ధమైన కర్మల్లో కాదు, శాస్త్ర విహితమైన కర్మల్లో మనకి ఒక ఇష్టం కూడా ఉండాలి, శ్రద్ధ. అయితే ఇవన్నీ లేకపోతేనండి, ఈ సమతుల్యత లేకపోతే విశ్వసారథి విజయసారథి ఎలా అవుతాడండి మనకి? జగద్రక్షకుడు ఆయన, జగన్నియామకుడు ఆయన, విజయసారథి ఎలా అవుతాడు? విజయసారథి అర్జునుడు సారథి ఎందుకు అవుతుంటాడు అంటే లోకహితార్థం కర్మలను ఆచరించడం కోసము అర్జునుడి చేత ఆచరింప చేయడానికి. ఇవన్నీ కూడా గుర్రాలను శుభ్రం చేశాడు ఆయన, రథాన్ని సిద్ధం చేసిన, మునికోలను చేతబట్టిన, మునీశ్వరుడే వేదాంత రహస్యాలను విశిష్టంగా బోధించిన ఆ రూపంలో మార్పు లేదు, ఆ నవ్వులో మార్పు లేదు, సదా చికీర్షుడై ఉంటాడు. చికీర్షుడై అంటే కర్మల్ని ఇష్టంగా చేస్తాడు లోకహితం కోసం అన్నమాట.
అర్జునుడట ఆ రోజుల్లో ఈ కమ్యూనికేషన్ ఎలా ఉండేది, వెనక తిరిగి మాట్లాడితే అర్జునుడి మీద బాణం పడిపోతుంది. కాబట్టి అర్జునుడు లెఫ్ట్‌కి వెళ్ళాలన్నా, రైట్‌కి వెళ్ళాలన్నా ఏం చేసేవాడంటే నిలబడి ధనుర్ధారి నిలబడిన అర్జునుడు లెఫ్ట్‌కి వెళ్ళాలంటే లెఫ్ట్ కాలుతో గోకేవాడంట బూట్ కాలుతో కృష్ణుడి వీపు మీద. రైట్‌కి వెళ్ళాలంటే రైట్ ఫుట్‌తో టచ్ చేసేవాడట. ఇన్ని బాధలు ఎందుకు అనుభవించాడు ఆయన లోకహితం కోసమే. తాను అనాదర్శుడు కాకూడదు. ఆదర్శ పురుషుడు కావాలని భగవంతుడు మన కోసం కర్మలు చేశాడు గానీ చేయవలసిన అవసరం లేదు. అయితే ఇక్కడ 26వ శ్లోకం. బుద్ధి భేదం జనయేదజ్ఞానాం కర్మ సంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. అంటే పరమాత్మయందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని శాస్త్ర విహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరు. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే తన పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని తన కర్మలు చేస్తూ వీడిని ఏదో బోధలు చేసేసి నువ్వు ఇలా చేయాలి కర్మ అలా చేయకూడదని బోధలు చేసి వాడినంట ఆ కర్మ మార్గం నుంచి పక్కకు తొలగేటట్లుగా మనం చేయకూడదంట. ఏం చేయాలి మనము? తాను కూడా విహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు, అంటే స్వకీయ ఆచరణ ద్వారా, అంటే తను ఆచరించడం ద్వారా వారు కూడా చూసి ఆచరించేటట్లుగా మనం చేయాలి తప్ప ఈ కర్మలో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ చెప్పి వాడిని కొంచెం కర్మ విచలితుని మనం చేయకూడదు అనేది ఈ శ్లోకం అర్థం అన్నమాట. అంటే బుద్ధి భేదం అంటే ఏంటి అంటే ఈ కర్మ చేయాలి, ఆ ఫలితాన్ని అనుభవించాలి అనే నిశ్చితమైన బుద్ధి అజ్ఞానంలో స్థిరంగా ఉంటుంది అనమాట. కాబట్టి అట్టి బుద్ధిని చెల్లింప చేయడమే బుద్ధి భేదం. అట్టి బుద్ధి వాడికి ఉండేయండి. వాడు ఏదో కర్మ దానికి ఫలితం ఆశించి చేసుకుంటున్నాడు శ్రద్ధగాను, కానీ ఆ బుద్ధిని మనం చెల్లింప చేయకూడదు అంటాడు. ఎందుకు? అట్టి బుద్ధిని చెల్లింప చేయడమే బుద్ధి భేదం, కానీ చేయకూడదు అంటాడు. ఎందుకు అంటే కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిని ఏ కోరికలు కోరకూడదు, మోక్షాన్నే కోరుకోవాలి, మోక్షం జ్ఞాన రూపంలో ఉంటుంది కనుక జ్ఞానాభ్యాసం చేయాలి, ఇలాంటి మాటలతో ఏంటంటే సకామ కర్మలను ఆచరించే వారికి, సకామ కర్మలు అంటే ఫలాసక్తితో ఆచరించే వారికి బుద్ధిని జ్ఞాని కలత పెట్టకూడదు. ఎందుకంటే పైన పలికిన వాక్యాలు సత్యమే కావచ్చు. ఏంటి? దేవుడిని ఏ కోరికలు కోరకూడదు, మోక్షాన్ని కోరుకోవాలి, నీ కోరికలు భగవంతుడికి తెలియదా, ఒకవేళ నువ్వు భగవంతుని కోరికలు కోరావంటే ఆయన సర్వజ్ఞతను కించపరిచినట్లు కాదా అని ఇవన్నీ మాటలు సత్యమే. కానీ ప్రస్తుతంగా ఏంటంటే ఆ మాటలు అలా చెప్పకూడదు. ఎలా వాడిని దారిలో పెట్టాలంటే జ్ఞానార్హత లేని వారికి అవన్నీ బోధించి ఏమి ప్రయోజనం అంటాడు గీతాచార్యుడు. అంటే దేవుణ్ణి ఏది కోరకూడదంటే ఎలా? ఇప్పుడు చూడండి, మనం కూడా కోరతాం, కానీ ఏది కోరకూడదు అంటే ఎలా? కానీ భగవంతుని ముందు కాకపోతే మరి ఎవరి ముందు మనం చేయి చాచాలి? కాబట్టి ఆయనని మించిన దాత ఎవరు లేరు కదా. అడిగింది ప్రాప్తిస్తుందా లేదా అనేది వేరే విషయం, పక్కన పెట్టేయండి దాన్ని. కానీ అడగవలసింది అవసరం వచ్చినప్పుడు ఈ దృష్ట నష్ట స్వభావము కలిగిన ఈ ప్రపంచం ముందు మోకరిల్లడం కన్నా భక్తవత్సలుడైన పరమేశ్వరుని ముందు నిలబడి ప్రార్థించడం యుక్తం కాదా? ఈ భావంతో నువ్వు అలాసక్తితో చేసే వాళ్ళ ముందు మనం బుద్ధి భేదం చేయకూడదు. వాడిని అలాగా ఉన్నాయండి. మరి ఎలా మార్చాలి అని అంటే ఆయన అంటాడు, భక్తవత్సలుడైన పరమేశ్వరుని ముందు నిలబడి ప్రార్థించడం యుక్తం కాదా? అయితే ఈ ప్రపంచం ముందు, ఈ కలుషితమైన ప్రపంచం ముందు వాడిని వీడి ముందు, ఆ గురువు ముందు ఈ గురువు ముందు మోకరిల్లే కంటే సర్వజ్ఞుడైన భగవంతుడినే మనము ఆయన ముందు మోకరిల్లడం. అందుకే అంటారు స్వామి కూడా, మీ తప్పులన్నీ కూడా మీ తప్పులను తలుచుకుని ఏనాడైనా నువ్వు ఒక ఏకాంతంగా కూర్చుని నీ తప్పులన్నీ తలుచుకుని నువ్వేమన్నా నీ అశక్తతని నాతో వెళ్ళబుచ్చావా నువ్వు బంగారు? నీ తప్పులు నువ్వు ఒప్పుకో, కానీ నీకు అన్ని నేను మంచి చేసేయాలంటారు. కాబట్టి మన తప్పులని మనం ఒప్పుకొని, మన అజ్ఞానాన్ని మనం ఒప్పుకొని క్షమించమని, మన సక్రమైన మార్గంలో వెళ్ళేటట్టుగా చేయమని భగవంతుడి ముందు మనం ప్రార్థన చేసి దుఃఖపడాలన్నమాట మనం. కాబట్టి భక్తవత్సలుడైన పరమేశ్వరుని ముందు మనం నిలబడి ప్రార్థించడం యుక్తమే. ఎందుకంటే ఆ విధంగానైనా 2 చేతులెత్తి భగవానికి నమస్కరించి అదృష్టం వాడికి లభిస్తుంది, ఆరుతుడికి లభిస్తుంది.
అయితే ఇక్కడ భగవాన్ భక్తులు 4 రకాలని చెప్తారు గీతాచార్యులు. ఆర్తి, అర్ధార్థి, జిజ్ఞాసు, జ్ఞాని. ఈ నలుగురు నాకు ఇష్టమే అని అంటాడు. ఆర్తి అంటే ఆడెప్పుడు కష్టం వచ్చినప్పుడు గుర్తొస్తాడు వాడికి భగవంతుడు. అర్ధార్థి అంటే ఆడికి ఎంతసేపు డబ్బు తప్ప ఏం అక్కర్లా. నాకు ఇది ఇచ్చే, నీకు ఇది ఇస్తాను. నీకు రూ. 1000 హుండీలేస్తా, నాకు రూ. 1,00,000 ఇచ్చేయి. వీడు కొంచెం స్పిరిచ్యువల్ ఆధ్యాత్మిక వ్యాపారం చేస్తాడు అర్ధార్థి. ఆర్తి ఏం చేస్తాడు? ఈ బ్లేమింగ్ నేచర్ వీడికి. నాకది కావాలి. ఈడేమంటాడు? నాకది కావాలి, ఇది కావాలి, నువ్వే దేవుడివైతే అంటాడు. కానీ వీడు జన్మలో నేనే భక్తుడినైతే అనడు. నేనే భక్తుడినైతే అనంటే, నువ్వు నిజంగా భక్తుడివైతే ఆయన భగవంతుడు దిగొస్తాడు. అట్లా అనడు. నువ్వే దేవుడివైతే అంటాడు ఈ ఆర్తి అన్నవాడు. ఆడు అర్ధార్థి ఏమంటాడంటే ఎంతసేపు వ్యాపారం చేస్తాడు, ఆధ్యాత్మిక వ్యాపారం. నీకది ఇస్తే నేను ఇది ఇస్తానని. తర్వాత జిజ్ఞాసు అంటే భగవంతుడిని, భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలని ఆ అన్వేషణలో కొనసాగేవాడు జిజ్ఞాసు. ఇక జ్ఞాని అంటే ఈయన టాప్ మోస్ట్ అన్నమాట. జ్ఞాని అంటే ఆయన జ్ఞాన వీధుల్లో విహరిస్తుంటాడు. ఏది చూసినా పరమాత్మే కనపడుతుంది కాబట్టి, ఈ నలుగురు నాకిష్టమే. ఆర్తి కష్టాల్లో ఉన్నప్పుడు, అర్ధార్థి వాడికేదో ఒక ధనధాన్యాలు కావాల్సొచ్చినప్పుడు, నన్ను తెలుసుకోవాలనే తపనలో ముందుకు సాగేవాడికి ఈ ముగ్గురు కూడా నాకిష్టమే. కానీ ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రకంగా నన్ను తలుస్తున్నారు. కానీ జ్ఞాని అంటే నాకు ఈళ్ళు నలుగురు ఇష్టమే. కానీ జ్ఞాని అంటే ఇంకొంచెం ఎక్కువ ఇష్టము. తల్లిదండ్రి కూడా ఏంటవుతుంది, బాగా విద్యావంతుడు, బుద్ధిమంతుడైన పిల్లాడికి ఒక రవ్వ ఎక్కువ పెడతాం ఏదైనా పెట్టినా సరే. ప్రేమ కూడా ఎక్కువ వెళ్తుంది. అంత మాత్రాన మిగిలిన పిల్లల్ని అలక్ష్యం చేసినట్లు కాదు. ఇది ఇక్కడ మనం అర్థంగా చేసుకోవాలి. అంతేగాని విపరీత ధోరణితో ఇది నామం వల్ల ఏమొస్తుంది? ఈ నామిని తెలుసుకో, జపం చేస్తే ఏమొస్తుంది? జపం చేసేవాడిని వెతికి పట్టుకో. ఈ హై లెవెల్ స్టాండర్డ్ వాక్యాలు పలుకుతారు కొంతమంది విపరీత ధోరణిలో. ఇవన్నీ కూడా ఎవరి దగ్గర పలకాలో వాళ్ళ దగ్గర పలకాలన్నమాట. అయితే ఇందులో ఒక పదం ఉంది. ఆహ్, సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ఇది చూడండి. అంటే సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. చాలా చక్కని పదం అన్నమాట ఇది. అంటే ఇక్కడ ఏంటంటే మౌఖిక బోధల కంటే, నువ్వు నోటితో చెప్పేదానికంటే అనుష్ఠానము ద్వారా చేయు బోధ మహాపటుత్వము కలిగి ఉండునని ఈ పై వాక్యముల ద్వారా తెలియచున్నది. ఇప్పుడు మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం. ఎంతసేపు ఆరాధన కంటే ఆరాధన నుంచి మనకు ఆరాధనను మించి మనం ఆచరణకు వెళ్ళినప్పుడే మనకి ఇదవుతుందన్నమాట. ఎంతసేపు అలా ఆరాధించండి, ఎలా ఆరాధించండి, అప్పుడు ఇది సృష్టించారు, ఇది సృష్టించారు, భగవంతుడితో నువ్వు ఎంతసేపు ప్లాట్‌ఫార్మ్ స్పీచెస్ ఇచ్చినంత మాత్రాన అవతల మనిషి మారడు. వాడు అనుకుంటాడు, నువ్వు ఇలా చెప్తున్నావు గాని ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు, నువ్వు అది చేయలేదా, ఇది చేయలేదా అని వీడు కూడా లోపల వీడు కూడా అనాలిసిస్ తీస్తాడు వీడు కూడా. కాబట్టి ఏంటంటే మౌఖిక బోధల కంటే అనుష్ఠానము ద్వారా చేయు బోధ మహాపటుత్వము కలిగి ఉండునని ఈ పై వాక్యము ద్వారా తెలియచున్నది. మనము కొన్ని 100 సార్లు, 1000 సార్లు, 1,00,000 సార్లు చదివేసుంటాం. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న స్వరూప ప్రచోదయాత్. ఆ ప్రచోదయాత్ తన్న స్వరూప ప్రచోదయ అంటే స్వామి నువ్వు పరమాత్మవు అని తెలుసుకున్నాం కదా! కాబట్టి పరమాత్మని తెలుసుకున్నాము. కానీ మా మనోబుద్ధులను ఇక్కడుంది ఆయన రాసిన ఆయన ఆయన సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. ఆయన చెప్పిన అర్థం అన్నమాట ఇది. నువ్వు పరమాత్మవని తెలుసుకున్నావు. సర్వేశ్వరుడవని తెలుసుకున్నావు. అందులో మాకు సందేహం లేదు. కానీ నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే, మా మనోబుద్ధులను చూడండి ఎంత బాగా అడిగాడాయన. మా మనోబుద్ధులను ఆహ్, మా మనోబుద్ధులను సదా సత్కర్మ ఆచరణ యందు, మా మనోబుద్ధులను సదా సత్కర్మ ఆచరణ యందు ఇంతవరకు బాగానే ఉంది. ఇంకొక పదం వాడాడాయన. సత్కర్మ అనుష్ఠానమునందు. అంటే ఆచరణ కాదు. నువ్వు సత్కర్మ ఆచరణ ఒకసారి చేసేస్తే అవతల వాడు అట్రాక్ట్ కాడు. దాన్ని అనుష్ఠానం అంటే కంటిన్యూయస్ ప్రాసెస్ అంటారన్నమాట దాన్ని. ఎప్పుడు కూడా ఇవాళ నువ్వు ఒక ప్రవర్తన చూపించావంటే పబ్లిక్‌లో, నువ్వు వితిన్ ది 4 వాల్స్ కూడా అదే ప్రవర్తనతో నువ్వు ఉండాలి. కాబట్టి సత్కర్మ ఆచరణే కాదు, సత్కర్మ అనుష్ఠానం కూడా కావాలి. కాబట్టి మనం ఎంతసేపు కూడా అంటే సైలెంట్ అన్‌సెల్ఫిష్ వర్క్ ద్వారానే మనం అదే పట్టుతరమైనది. కాబట్టి బోధల వల్ల ఒకరిని మెప్పించడానికి, మార్చడం గాని చాలా కష్టము. ఇది తన శుద్ధమైన అనుష్ఠానము ఎవరినైనా మనం ఆచరణ ద్వారానే మార్చగలము కాబట్టి ఇంకొకటి లేదు. ఇంకొక దారి లేదు. అదే జోషయేత్ అంటాడు. జోషయేత్ అంటే ఏంటంటే అనే అది నువ్వు ఆచరించి అవతల వాడు ఆచరించేటట్టుగా చేయాలి తప్ప ఇంక అంతకంటే అన్య మార్గం లేదు అని చెప్తూ అక్కడ దాకా ఎందుకండి మనం
కొంతమంది ఆధ్యాత్మిక రంగంలో జ్ఞాననిష్ఠులు చాలా హై లెవెల్కి చెందిన వాళ్ళమన్న ఫీల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళు చూసి మనం చేయాలి. తిలక ధారణ చేసి వాళ్ళు తరిస్తూ ఉంటే నువ్వు పెట్టుకోమని తిలకం పెట్టుకో, నువ్వు విభూతి పెట్టుకో అని చెప్పక్కర్ల. వాడు పెట్టుకోవాలి ముందు. పెట్టుకుంటే అవతలవాడు కూడా విభూతి పెట్టుకుంటాడన్నమాట. కాబట్టి అన్ని విషయాలలో అతను మోడల్‌గా నిలబడాలి. అది ఈ మన స్వామి చెబుతారు, నీకెందుకు పైసా ఖర్చు లేని సేవ చెయ్యి అనంటే స్మైల్. ఎంతమంది మనం స్మైల్ చేస్తున్నాం నిస్వార్థంగా, నిష్కల్మషంగా. స్మైల్ చేస్తే నువ్వే అందంగా కనపడతా ఉంటావు ముందు అవతల వాడికంటే. వాడికి చూసేవాడికి నువ్వు అందంగా కనపడితే ఒక సేవ చేసినట్లేనన్నమాట నువ్వు. స్మైల్ అనేది ఒక నవ్వు, చిరునవ్వు నీ ముఖం మీద వెలయించుకో, అది పైసా ఖర్చు లేని సేవ అని స్వామి చెప్పారు. కానీ మనం ఎంతమంది అవతల వాడిని చూసి నవ్వగలుగుతున్నాము, కానీ తారతమ్యము లేకుండా నవ్వగలుగుతున్నామా? హ్యాపీ న్యూ ఇయర్ లాగా. అయితే ఈ స్మైల్‌ని మనము ప్రాక్టీస్ చేయాలి. ఇది స్మైల్ ఈజ్ నథింగ్ బట్ సిగ్నేచర్ ఆఫ్ గాడ్ ఆన్ అవర్ ఫేస్ అట్ అది. అందుకే చెప్తారు స్వామి ఎక్కడో ఒక పద్యంలో, అవనియందు ఎన్ని మందులున్న వైద్యుడెంతటి ఘనుడైన మందహాసమునకు మించిన మందు కలదే అని స్వామి ఒక శ్లోకం చదివినట్టు గుర్తు నాకు. అయితే దీన్ని మనం సాధన చేయాలి. సాధన చేయడం వల్ల ఏమవుతుందండి, మీరు ఎప్పుడైతే సాధన చేస్తారో అవతల చచ్చినట్టు స్మైల్ చేస్తూనే మిమ్మల్ని, మీరు స్మైల్ చేస్తూ వాడిని సాయిరామ్ అన్నారు అనుకోండి, ఈ సాయిరామ్ సంబోధన కూడా డిఫరెంట్ మాడ్యులేషన్ విడనాడినప్పుడు అప్పుడు నువ్వు అది ఆచరణ చేస్తే తప్ప అవతలడు ఆటోమేటిక్ గా ఆచరణ చేస్తాడు. సాయిరామ్ ఈయన గట్టిగా పలుకుతాడు బట్టి సాయిరామ్ స్మూత్ గా పలకాలి, సత్వగుణ ప్రధానులు అయి ఉండాలి, సాయిరామ్ చెప్పినప్పుడు అని అంటాడు కానీ ఏం చేయడు. కానీ రకరకాల సిచ్యుయేషన్ బట్టి ఆయన మాడ్యులేషన్ మారిపోతుంది. కాబట్టి ఇవి ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. మీకు సదాశివ బ్రహ్మేంద్రులను ఉండేవారు అనమాట ఆయన కర్ణాటకలో. ఆయన అద్వైతానుభూతిని పొందిన మహాయజ్ఞాని శంకరాచార్యుల వారిలాగానే. అయినా ఆయన ఏం చేశాడంటే సామాన్య జనులకు అనుకూలంగా ఆయన అద్వైతానుభూతి పొందేశాడు. ఆయన అసలు నేనే భగవంతుని అనుకున్న జ్ఞాని కూడా కొన్ని కీర్తనలు రాశాడు ఆయన పాడటానికి. ఎందుకు? జనాల కోసం తను మోడల్ గా ఉంటూ సామాన్య జనులకు అనుకూలంగా ఎన్నో కీర్తనలు రచించారు, ఆయన పాడారు అనమాట. అట్లాగే శంకర భగవత్పాదులు ఉన్నారనమాట. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, శ్రీకృష్ణ భగవానుడికి తెలియనిది ఏమున్నది? ఇప్పుడు మనం మామూలుగా అనుకుందాం, ఆయనకి అన్నీ తెలుసు కదా. తర్వాత శ్రీరామచంద్రుడికి తెలియనిది ఏముంది? వాళ్ళు అవతారాలు కదా, వాళ్ళకి తెలియని ఏముంది. కానీ వాళ్ళు ఆదర్శ పురుషులుగా నిలబడటం కోసం శ్రీకృష్ణుడు సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశాడు. అడవికి వెళ్ళి కట్టెలు వేరాడు, పువ్వులు కోశాడు, దర్భలు తెంచాడు, అన్నీ చేశాడు. ఎందుకు? ఆదర్శ పురుషుడిగా నిలబడదామని. వశిష్ఠుడు కూడా, శ్రీరాముడు కూడా ఆయనకి అన్నీ తెలిసినా సరే అప్పుడు మానవ దీనిలో ఉన్నాడు కాబట్టి ఆయన స్వభావంతో అన్నీ తెలిసిన పరమాత్మ అయినా సరే వశిష్ఠ మహర్షి దగ్గర ఆయన విద్యను అభ్యసించాడు. వశిష్ఠ గీత ఆయన ద్వారా విన్నాడు అనమాట. అయితే ఇప్పుడు శంకర భగవత్పాదులు కూడా అద్వైత అనుభూతి పొందిన మహాజ్ఞాని ఆయన. అయితే ఆయన కూడా వివిధ దేవతామూర్తులపై స్తోత్రాలు రచించారు. ఆయన రచించిన స్తోత్రం లేదు, శ్లోకాలు లేవు, ఎన్ని లేవైనా. కాబట్టి పూజాధికాలు నిర్వహించారు. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఎందుకు ఆచరించారంటే మన చేత చేయబడ్డానికి, మన చేత మనం కూడా ఆచరించాలి అన్నదానికి వాళ్ళు మార్గదర్శులుగా మనకి నిలబడ్డారన్నమాట. కాబట్టి కర్మయోగములు ఇవన్నీ చేయొచ్చు కానీ జ్ఞాన యోగములు మట్టుకు సాధ్యపడదు. జ్ఞానాన్ని మనం ఆకలింపు తీసుకుని అనుభవంలోకి తీసుకోవాలి. విధంగా అందుకే అంటారు మనకి, మరి రాముడు చేసినట్లు చెయ్యి, కృష్ణుడు చెప్పినట్లు చెయ్యి అంటారు. కాబట్టి మనం కృష్ణుడు చెప్పింది మనం వింటున్నాం. ఇప్పుడు శ్లోకం 27 ఇక్కడికి వచ్చినప్పటికీ ఇక్కడ ఏంటంటే 27, 28, 29 కొంచెం టఫ్ కాన్సెప్ట్. దాన్ని మేము సరళీకృతం చేసి నేను ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ టు ఇంజెక్ట్ ద సబ్జెక్ట్ ఇంటూ యువర్ మైండ్స్ అన్నమాట. 27వ శ్లోకం చూడండి ఒకసారి. ఇక్కడ కొంచెం అంటే ఇప్పుడు దాకా కాన్సన్ట్రేట్ మీరు చేయలేదని కాదు, కొంచెం ఇక్కడ ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. అంటే ఏదేదో మనం చేసేస్తున్నాం అనుకుంటాం, వాస్తవంగా కర్మలు అన్ని విధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండుని. చూడు, కర్మలు చేసేది నువ్వు కాదు, ప్రకృతిలో ఉన్న గుణాలు. ఈ గుణాలు ఏంటి మనం తెలుసుకుందాం. ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విమూఢాత్ముడు అంటే అహంకారముచే మోహితమైన అంతఃకరణము కలిగిన అజ్ఞాని ఈ కర్మలు నేనే కర్తను అని భావించును. అంటే ఎవడు చేయట్లేదు, వాస్తవముగా ఈ కర్మలన్నీ కూడా గుణాలే, ప్రకృతిలో ఉన్న గుణాలే చేస్తున్నాయి అంట.
ఇక్కడ మీకు గుణతత్వ విభాగము, గుణ విభాగ తత్వము, కర్మ విభాగ తత్వము, గుణములందే ప్రవర్తిల్లుచున్నవి, గుణ విషయములు, ఇంద్రియ విషయములు, వీటి మీద చిన్న చిన్న టాపిక్స్ విడదీసి తర్వాత చెప్తాను. ముందు ఈ 27, 28, 29 శ్లోకాలకి మీరు అర్థం తాత్పర్యం చదువుకుంటే తర్వాత వెళ్దాం ఇన్ డీటెయిల్. తత్వవిత్ మహాబాహో గుణకర్మ విభాగయో గుణాగుణేషు వర్తంత ఇతి మత్వాన సజ్జతే. అంటే ఓ మహాబాహు అర్జున, గుణ విభాగ తత్వమును కర్మ విభాగ తత్వమును తెలుసుకున్న జ్ఞానయోగి, గుణ విభాగ తత్వాన్ని అంటే ప్రకృతి గుణాలని కర్మ గుణాలని ఇవి తెలుసుకున్న జ్ఞానయోగి ఏం చేస్తాడంటే గుణముల యందు ప్రవర్తించుతున్నవి, అందులో మనం చేసేది ఏమీ లేదు. గుణముల యందు ప్రవర్తించున్నవి కాబట్టి వాడి దేహాన్ని ఆధారంగా తీసుకుంటున్నాడు, దేహం ఉపాధిని ఆధారంగా తీసుకుంటున్నాయి గుణాలు. అయితే ఇక్కడ ఏంటంటే దేహము నేనే అహం దేహస్మి అనుకున్నప్పుడు ఎప్పుడైనా నేను చెవుని నేను నాలుకని అంటున్నామండి. మనం ఎప్పుడన్నా ఏ భాగాన్ని చూపించినా నా చెవు, నా కాలు, ఏదో నా తల, ఇలా అన్ని కూడా నా అనే పదం వాడుతున్నాం, నేను అనే పదం వాడలేదు. నా అనేటప్పటికి ఏమవుతుంది, నా పెన్ను అంటే పెన్ను వేరు, నువ్వు వేరు అనమాట. కాబట్టి అహం దేహస్మి సింపుల్ ఉదాహరణ చెప్పాను. అయితే ఇక్కడ గుణతత్వ విభాగమును అంటే ఎవడైతే గుణతత్వ విభాగమును కర్మ విభాగ తత్వాన్ని తెలుసుకున్న జ్ఞానయోగి ఏమనుకుంటాడు, గుణములే ఎందుకు ప్రవర్తిల్లుచున్నవి, నేనేమి చేయటలేదు ఈ కర్మల్ని అన్నాడు. అయితే మూడోది ప్రకృతిర్గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు తానకృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. అంటే ఇక్కడ ఏంటంటే కృత్స్న విత్ అంటే ఏంటంటే సంపూర్ణ జ్ఞాని, అకృత్స్న విత్ అంటే మిడిమిడి జ్ఞానము కలవాడు. జ్ఞాని కృత్స్న విధుడు, అకృత్స్న విధుడు ఎవడంటే మిడిమిడి జ్ఞానం కలవాడు. అంటే ఈ విధమైన గుణకర్మల యథార్థ జ్ఞానము లేకపోవడం చేత, తర్వాత చెప్తాను మీకు గుణకర్మల గుణ విభాగ తత్వము, కర్మ విభాగ తత్వము, గుణ విషయములు, ఇంద్రియ విషయములు, గుణాల్లోనే ప్రవర్తిస్తున్నాయి. ఇవన్నీ డీటెయిల్ గా ఇప్పుడు వెళ్తాను అన్నమాట నేను. ఈ విధమైన గుణకర్మల యథార్థ జ్ఞానము లేకపోవడం చేత గుణకర్మల యందు ఆసక్తి కలిగి కర్తృత్వాభిమానంతో కర్మలను ఆచరించే మందమతులను విద్వాంసులు కలత పెట్టకూడదు. అది ఇందాక మనం అనుకున్నాం కదా, నేనేదో ఆచరిస్తున్నాను, నువ్వు ఆచరించట్లేదు, కలత పెట్టకూడదు. మనం వాటి దారిని వాడిని వారి ఎప్పుడు నీ స్వకీయ ఆచరణ ద్వారానే అవతల వాడిని కూడా నీ దారిలోకి తీసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ స్వకీయ ఉత్తమాచరణ ద్వారా వారిని క్రమముగా తమ దారికి తీసుకురావలెను. తమ నిష్కల్మష ప్రవర్తన ద్వారా, చూడండి మనం కూడా అప్లై అవుతుంది అది. నిస్సంగ వ్యవహారము ద్వారా వారును మందమతులు, అల్పజ్ఞులు. అంటే జ్ఞాని యొక్క నిష్కల్మష ప్రవర్తన ద్వారా, నిస్సంగ వ్యవహారము ద్వారా మందమతులు, అల్పజ్ఞులు కూడా, అకృత్స్న విధులు కూడా క్రమముగా సన్మార్గులు కాగలరు. ఇది ఈ మూడింటికి ఏంటంటే తాత్పర్యం చదివినంత మాత్రాన మనకి కోర్ కాన్సెప్ట్ అర్థం కాదు. అంటే మనిషి కర్మల చేత ఎలా బద్ధుడవుతున్నాడో 27వ శ్లోకం వివరిస్తుంది. వాస్తవముగా కర్మలన్నీ కూడా నువ్వు చేయటం లేదు, ప్రకృతి గుణముల ద్వారానే జరుగుతున్నవి. ఈ ప్రకృతి గుణాలు ఏంటో మనం చూసుకుంటాం. ఈ ప్రకృతి వలన పుట్టిన సత్వ రజోతమో గుణాలు, ఇక్కడ జాగ్రత్తగా మీరు కొంచెం ఆలకించండి. ప్రకృతి వలన పుట్టిన సత్వ రజోతమో గుణాలు 3 ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమో గుణం. కొన్ని 100 సార్లు 1000 సార్లు వినున్నాం మనం. ఇక్కడ సత్వ రజో గుణములు ఇవి అలా పక్కన పెడితే, ఇవి ఈ 3 గుణాలు 24 తత్వాల కింద రూపుచెంది అంట. సత్వ రజో తమో గుణాలు ప్రకృతి వలన పుట్టాయి, ప్రకృతిలో ఉన్నాయి, ఈ దృశ్య ప్రపంచంలో ఉన్నాయి అన్నమాట. ఒకటి ఏంటంటే అంతఃకరణ చతుష్టయము, మనోబుద్ధి చిత్త అహంకారములు 4, పంచభూతములు చెప్పక్కర్లేదు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, శబ్దాది విషయాలు అను 24 తత్వములుగా మార్పు నొందినవి. ఇది సృష్టిలో ఉన్న ప్రకృతిలో ఉన్న సత్వరజ తమో గుణాలు 24 తత్వాలుగా రూపొందినవి. అవేంటంటే అంతఃకరణ చతుష్టయం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4, పంచభూతాలు 5, 9 అక్కడికి,
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 10, అంటే ఇక్కడ 19. తర్వాత శబ్దాది విషయాలు, అంటే శబ్దాది విషయాలు ఏంటంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అనమాట. ఇవి ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు ఏమన్నమాట ఇవి. శబ్ద స్పర్శ రూప రసగంధాలు. కన్ను ఉంది, ఇంద్రియము కదా. స్పర్శ రూపం, అది రూపాన్ని చూస్తుంది, దాని ఇంద్రియ విషయం అన్నమాట. ఇది ఇట్లా మొత్తం 24 తత్వాలు ప్రకృతి వలన పుట్టిన సత్వ రజో తమో గుణాలు, ఈ 3 గుణాలు 24 తత్వాలుగా రూపు చెందుతున్నాయి. కాబట్టి వాటి చేతనే సమస్త కార్యములు జరుగుచుండగా అహంకారముచే వివేక శూన్యమైన అజ్ఞాని నేనే చేయుచున్నాను, తానే చేయుచున్నాను అని తలంచుచున్నాడు. కాబట్టి ఈ దృశ్య ప్రపంచము, దేహము, మనోబుద్ధ్యాదులు సమస్తము ప్రకృతి జన్యమే అయి ఉన్నవి. అంటే ఈ దృశ్య ప్రపంచం, మనకు కనపడే ప్రపంచము, మన దేహము, మనోబుద్ధ్యాదులు ఇవన్నీ కూడా సమస్తమైన ప్రకృతి జన్యమే, అంటే ప్రకృతి వలన పుట్టిన గుణాలే. అయితే ప్రకృతి వలన కలిగిన ఈ దేహేంద్రియ రూప, అంటే దేహేంద్రియ రూప ఉపాధి చేతనే సమస్త కర్మలు చేయబడుతున్నాయి. చూడండి, దేహేంద్రియ రూప ఉపాధి చేతనే అంటే మనలో కూడా ఏంటంటే, ఇప్పుడు మనం చెప్పిన 24 తత్వాలు బాహ్యంలో ఉన్నాయి, ప్రపంచంలో ఉన్నాయి, మనలోనూ కూడా ఉన్నాయి అన్నమాట. మనలోనూ ఉన్నాయి, ప్రపంచంలోనూ కూడా ఉన్నాయి. అంటే ఇక్కడ గుణ విభాగ తత్వం మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కర్మ విభాగ తత్వం అంటే ఏంటంటే, ఇవి ఉన్నాయి కదంటే 24 తత్వాలు, వీటిలో ఉన్న పరస్పర చేష్టలు, ఒకదాన్ని ఒకటి ఆకర్షించుకుని జరిగే పనులు ఉంటాయి కదా, వాటిని కర్మ విభాగ తత్వము అంటాం అన్నమాట మనం. అంటే ఈ దేహేంద్రియ రూప ఉపాధి చేతనే సమస్త కర్మలు చేయబడుచున్నవి. అయితే కానీ దానికి సాక్షి ఆత్మచేత కాదు, తాను వాస్తవముగా ఆత్మస్వరూపుడు. ఇది ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. తాను వాస్తవముగా ఆత్మస్వరూపుడు. ఆ ఉపాధికి మరియు దేహేంద్రియ మనంబులకు, ఆ ఉపాధికి, దేహానికి, దేహేంద్రియ మనోబుద్ధులకి, వీటన్నిటికీ కూడా ఆత్మయ్య సాక్షిభూతుడు ఉంటాడు. చేసేదంతా కూడా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు 24 తత్వాల వల్లే కార్యక్రమాలు జరుగుతాయి. కావున యథార్థంగా తానే కర్మను చేయుటలేదు. కాబట్టి గుణైక్రియమాణాని కర్మాణి, అంటే ప్రకృతి గుణమయమని చెప్పుకున్నాం మనం. ఈ ప్రపంచము అనే విశ్వ సౌధము 3 ఇటుకల మీద నిర్మించబడింది. అవే సత్వ రజో తమో గుణాలు. అవే 24 రూపాయలు తీసుకుంటాయి. వాటి వల్లే గుణములందే ప్రవర్తించున్నటువంటి వీటి యొక్క పరస్పర చేష్టల వల్ల, ఆ పరస్పర చేష్ట అన్నప్పుడు కొంచెం అర్థమైతే చెప్తాను మీకు నేను. పరస్పర చేష్టల వల్ల ఏమవుతుందంటే సర్వకర్మలు జరుగుతున్నాయి. కాబట్టి ముందుగా టోటల్గా చూసుకుంటే మనకి సత్వ రజో తమో గుణాలైన 3 ఇటుకల మీదే ఈ విశ్వసౌధం అంతా నిర్మితమై ఉన్నది. అయితే బాహ్యములో ఉన్నవి గుణాలే, మనలో ఉన్నవి గుణాలే. అంటే బాహ్య ప్రపంచంలోను, వ్యక్తి దేహేంద్రియ మనోబుద్ధులలోనూ, చూడండి ఇక్కడ బాహ్య ప్రపంచంలోనూ ఉన్నాయి ఇవన్నీ కూడా తత్వాలు 24. మన దేహంలో కూడా ఉన్నాయి 24 గుణాలు. కాబట్టి బాహ్యంలోని గుణ సముదాయం, వ్యక్తిలోని గుణ సముదాయం, బాహ్యములోని గుణ సముదాయము, వ్యక్తిలోని గుణ సముదాయం పరస్పరం ఆకర్షించుకుంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక కన్ను ఉంది, ఒక గులాబీని చూసింది కదండి. ఒక కన్ను ఉంది, ఒక గులాబీని చూసింది అనమాట. చూసినప్పుడు ఇది కర్మ విభాగ తత్వం అన్నమాట. గుణములందే ప్రవర్తిల్చున్నవి అని చెప్పడానికి. ఒక వస్తువు గ్రహించినప్పుడు మనసుకు సందేశాలను పంపే, ఇప్పుడు వస్తువుని చూసినప్పుడు ఆ వస్తువుకు సంబంధించిన వ్యవహారాన్ని అంతా కూడా మనసుకి సందేశాలను పంపే ఏజెంట్ లాంటివి. ఏంటి, మనసుకి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఉన్నాయి కదా, దేహేంద్రియ ఇవి ఉన్నాయి కదా, పంచేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇవన్నీ కూడా ఒక వస్తువుని చూసినప్పుడు కానీ, ఒక వస్తువుని గ్రహించినప్పుడు కానీ ఏం చేస్తారంటే దానికి తగ్గ సమాచారాన్ని మనసుకు పంపిస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మన చేతిలో గులాబీ ఉందనుకోండి, ఇదేదో అందంగా ఉందని కళ్ళు అనుకుంటాయట, ఇదేదో మంచి వాసన వస్తుందని ముక్కు అనుకుంటుందంట, ఇదేదో చాలా మృదువుగా ఉందని చర్మం అనుకుంటుందంట. ఇప్పుడు ఉదాహరణకు మూడు ఇంద్రియాలు తీసుకుందాం మనం. అంటే ఇవేం చేస్తాయంటే, ఈ కళ్ళు, ముక్కు, చర్మం ఏం చేస్తాయంటే మనసుకి వేరు సంకేతాలను పంపుతాయి. నేనేదో అందంగా ఉన్నదాన్ని చూశాను, నేనేదో ఏదో మన వాసన గల దాన్ని చూశాను, నేనేదో మృదువుగా ఉన్నదాన్ని చూశాను. మనసుకి 3 కలిపి సంకేతాలను పంపిస్తే మనసు ఏం చేస్తుందంటే ఆ సంకేతాలన్నింటి నుండి ఇది ఒక ఎర్ర గులాబీ అనే ఒక సమగ్ర చిత్రాన్ని సృష్టించి దానిని తెలివికి పంపుతుంది.
తెలివి ఏం చేస్తుందంటే ఆ సమాచారాన్ని విశ్లేషించి గులాబీలతో గత అనుభవాలను జ్ఞాపకాలను సంప్రదించి ఈ గులాబీని కొనండి లేదా కొనవద్దు అనే నిర్ణయం తీసుకుంటుంది అనమాట. మనం మార్కెట్కి వెళ్ళాం అనుకోండి, ఎన్నో ఎన్నో మామిడి పళ్ళు చూస్తే మనకి గత అనుభవాలను బట్టి మనం ఏం చేస్తామంటే ఏ మామిడి పండు కొనాలో నిర్ణయం తీసుకుని దాన్ని కొనడానికి ఏం చేస్తుందంటే ముందు చూస్తుంది కన్ను. పండు రంగుగా ఉంది, బాగుందంటది. ఇవన్నీ చూసిన తర్వాత ఇంద్రియాలు మనకి మనసుకు చేరేస్తే మనసు దానికి ఒక సమగ్ర చిత్రం సృష్టించి ఈ మామిడి పండు బాగుందని దానికి చెప్తే అప్పుడు గతంలో ఆ బుద్ధి ఏం చేస్తుంది, విచక్షణ శక్తి దాని దగ్గర ఉందన్నమాట. అది విచక్షణ జ్ఞానం, నిర్ణయాత్మక శక్తి దానికి ఉంది కాబట్టి వెదర్ టు బై ఆర్ నాట్ టు బై అనేది అది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, గుణములు ఎందే ప్రవర్తిల్లుచున్నవి తప్ప నువ్వు చేసేది. ఈ కార్యక్రమంతో ఏం చేస్తున్నాయంటే ఇంద్రియాల వల్ల జరిగింది కానీ ఈ ఉపాధిని అప్పుడు ఈ మామిడి కాయని మనం కోద్దాం అనుకున్నప్పుడు ఈ దేహం కదిలి వెళుతుంది అనమాట. ఇక్కడ గుణములు అనేవే ఈ దేహాన్ని కదుపుతున్నాయి అక్కడ దాకా. అంతేగాని గుణములు ఎందే ప్రవర్తిల్లుచున్నవి అనేది ఇది. అంతేగాని ఇక్కడ మనము నువ్వేమి చేయట్లేదు, నువ్వు ఆత్మస్వరూపుడు, ఆత్మ సాక్షిభూతుడిగా ఉన్నాడు అనమాట కదా. ఈ కర్మలు ఎందుకు అలా చేస్తున్నాం, కొన్ని కర్మలు ఎందుకు అలా చేస్తున్నాం అనేది మనం తర్వాత చూద్దాం అన్నమాట. అయితే ఇప్పుడు గుణ విభాగ తత్వం మనకు బాగా అర్థమైంది. గుణ విభాగ తత్వం అంటే గుణాలు మన 24 తత్వాలు తెలుసుకున్నాం. కర్మ విభాగ తత్వం అంటే ఈ వీటిలో ఉన్న బాహ్యంలో ఉన్న ఇంద్రియ గుణాలు మనలో ఉన్న ఇంద్రియాలు పరస్పరంగా ఆకర్షించుకుని వాటి ద్వారా పరస్పరంగా చేష్టలు జరుగుతున్నాయి కాబట్టి బాహ్యంలో ఉన్న చెట్టు ఒక పండు చూసింది మన కన్ను, ఇట్లా పరస్పరమైన ఆకర్షణ వల్ల మనకి ఏమవుతుంది కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి గుణములు ఎందే ప్రవర్తిల్లుచున్నవి అంటే గుణములు. ఇక ఇంద్రియ విషయాలు అంటే ఏంటి, ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలకి ఏంటంటే విషయాలంటే కన్ను చూసేది, శబ్ద స్పర్శ రూప రసగంధం, కన్నుకు చూసే శక్తి ఉంది, నాలికి మాట్లాడే శక్తి ఉంది, అలాగే మెదడుకు ఆలోచించే శక్తి ఉంది, చర్మానికి ఏమో స్పర్శ. ఇలాగ ప్రతి ఇంద్రియానికి ఒక విషయం ఉంది, ఎందుకంటే ఇంకేం లేదు ఇంద్రియ విషయాలు అనమాట. అంటే గుణ విభాగం అంటే ఏంటంటే 3 గుణాలను కలిగి ఉన్న ప్రకృతి యొక్క ఉత్పత్తులు, అవి పంచమహాభూతాలు, మనసు, బుద్ధి, అహంకారము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచతన్మాత్రులు, ఇవన్నీ కూడా వీటి సముదాయం గుణ విభాగము అంటారు అనమాట. అంటే కర్మ విభాగం అంటే వీటిలోని పరస్పర చర్యలనే కర్మ విభాగం అంటుంటాం అనమాట. ఇదంతా మనకి ఒకసారి మనం రివ్యూ చేసుకుని కావాలంటే మళ్ళీ ఒకసారి ఈ వీడియోని ఒకసారి వినండి. అయితే ఇంద్రియ విషయాలు ఏమిటి, గుణ విషయాలు ఏమిటి అంటే ఇప్పుడు గుణ విభాగ తత్వం తెలుసుకున్నాము, కర్మ విభాగ తత్వం తెలుసుకున్నాము, గుణములు ఎందే ప్రవర్తిస్తున్నవి అని మనం తెలుసుకున్నాము. ఇక్కడ ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు అన్ని జరుగుతున్న దేహము కదిలి వెళ్ళింది, వాటికి చూసే శక్తి, వీటికి వినే శక్తి, వాటికి రుచి చూసే శక్తి, ఈ శక్తి అన్ని కూడా ఈ చైతన్యాలన్నీ కూడా అది చైతన్యము భగవంతుడిది, ఆ చైతన్యం మాత్రమే. అంటే ఇప్పుడు నువ్వు కళ్ళు ఉన్నాయి, అందరూ చూడలేదే, కళ్ళు ఉంటాయి, గుడ్డివాడికి కళ్ళు ఉంటాయి, కానీ ఆడు కూడా కళ్ళు తెరుస్తాడు నేను చేస్తాడు, కానీ వాడికి చూపు ఉండదు. కాబట్టి అది చూసే వినికిడి శక్తి, చూసే శక్తి, ఇవన్నీ కూడా గ్రహణ శక్తి, ఇవన్నీ కూడా భగవత్ని యొక్క విభూతులే అన్నమాట ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇంద్రియ విషయాలు ఏంటి, గుణ విషయాలు. మనం చెప్పుకున్న ఇంద్రియ విషయాలు అంటే ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలు తానే అంటే ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలతోనే సంబంధం. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలతో సంబంధం, కన్నుకి చూడడం అంతే, ఇంక పని చేయదు అది. ఇంద్రియాలకు ఇంద్రియ విషయాలతోనే సంబంధం, గుణాలకు గుణ విషయాలతోనే సంబంధము. అంటే ఆత్మకు అటు ఇంద్రియ విషయాలతో కానీ ఇటు గుణాలతో కానీ గుణ విషయాలతో కానీ దానికి ఆత్మకి సంబంధం లేదు. కాబట్టి ఈ సత్యము తెలుసుకున్నవాడే ఆత్మవేదుడు, అసంగుడు. అంటే నేనేదో చేస్తున్నావు అనుకుంటే నువ్వేమీ చేయటం లేదు. నీలో ఉన్న గుణాలు, ప్రకృతిలో ఉన్న గుణాలకు పరస్పర ఆకర్షణ వల్లే ఈ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, ఒక చెరువులోంచి చంద్రుడు మనం చూస్తున్నాం కదండి. ఒక్కొక్కసారి నీరు కదిలినప్పుడు చంద్రుడు కదులుతున్నాడు, అంటే చంద్రుడికి జలంకి సంబంధం ఉన్నట్లా లేదు. అంటే చంద్రుడు జలంలో ప్రతిబింబించడం చేత జలంతో సంబంధం ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, అంతేగాని ఇంకేమీ లేదు. అంత అది తెలుసుకోవాలి మనం. కాబట్టి ఈ ప్రకారముగా ఆత్మానాత్మ విచారణ లేనివాడు అజ్ఞాని, తానే దేహమని, తానే ఇంద్రియములని, తానే మనస్సుని భావించి వాని యందు అభిమానం ఉంచి ఆయా ఇంద్రియకృత కార్యక్రమములను తానే చేసి తలంచుచు మోహం పొందుచున్నాడు. ఇది ఇప్పుడు ఇంద్రియ విషయాలు ఏంటంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు అన్నమాట. అంటే అది గుణ విషయాలంటే ఇంద్రియ విషయాలు తెలుసు కదా, శబ్ద స్పర్శ రూప రసగంధాలు అన్నమాట. ఇది అంటే ముక్కుకు వాసన చూసేది, నాలిక టేస్ట్ చేసేది, కన్ను చూసేది, చర్మం స్పర్శ, చెవు వింటుంది. ఇవి ఇంద్రియ విషయాలు అనమాట, క్వాలిటీస్ అనమాట. గుణ విషయాలు ఏంటంటే సత్వరజస్తమో గుణాలు. గుణ విషయాలు సత్వరజో గుణ. ఇప్పుడు మనం కూడా చూసే సత్యసాయి సేవా ట్రస్ట్
ట్రస్ట్ అంటాం. ఒకసారి మీకు చెప్పాను. ట్రస్ట్ అంటే ఏంటి? ఇదే గుణ విషయాలు. ట్రస్ట్ అంటే తమో గుణమును, రజో గుణమును అండర్ సత్వగుణములు ఉంచితే నువ్వు యథార్థంకి వెళ్తావు, ట్రూత్కి వెళ్తావు అనమాట. అది ఫస్ట్ టీ స్టాండ్స్ ఫర్ తమో గుణం, ఆర్ స్టాండ్స్ ఫర్ రజో గుణం, యూ స్టాండ్స్ ఫర్ అండర్, ఎస్ స్టాండ్స్ ఫర్ సత్వ. నువ్వు ఎప్పుడే తమో రజో గుణాలని సత్వగుణం అందరు తొక్కి పెట్టి ఉంచావు సత్వగుణంతో, అప్పుడు నువ్వు ట్రూత్కి యథార్థాన్ని తెలుసుకుంటావు అనమాట, యథార్థ స్వరూపాన్ని భగవంతుని. ఇప్పుడు సత్వగుణం అంటే ఏంటి? దీని యొక్క గుణాలు ఏంటి? సత్వగుణం గుణాలు మంచితనము, నిస్వార్థ చింతన, పరులు మేలుకునేవాడు బ్రాహ్మణుడు. అంటే బ్రాహ్మణుడు అంటే సత్వగుణ ప్రధానుడు, బ్రహ్మజ్ఞానం కలవాడు. రజోగుణం అంటే అహంకారం, నేనే చేస్తున్నాను, నేను తప్ప ఎవడి పని చేయలేడు. ఇది అంటే వీళ్ళకి ఏంటంటే రజోగుణం ఉన్నవాడు కంటే సత్వగుణము స్వల్పంగా ఉంటుంది, రజోగుణం అధికంగా ఉంటుంది అనమాట. వీడు క్షత్రియుడు అంటారు. మేము ఈ క్వాలిటీస్ ఉన్నవాడు. ఇవి ఈ వర్ణాలు ఇక్కడ మనకి క్యాస్ట్లు తీసుకోకండి మీరు. అంటే మొత్తము గుణకర్మ విభాగశ అనే గుణకర్మ విభాగ 4 వర్ణాలు. చాతుర్వర్ణ్యం మయా సృష్టి అనేది భవిష్యత్తులో వస్తే మనకి తెలిసింది. ఆ 4 వర్ణాలు ఎలా నేను కేటగరైజ్ చేశానంటే గుణకర్మ, వాళ్ళ గుణాల ద్వారా, వాళ్ళ పనుల ద్వారా, వాళ్ళ మనస్తత్వాల ద్వారా నేను వీళ్ళని ఈ 4 వర్ణాల కింద విభజించాను అర్జున అని చెప్తాడు అనమాట. ఇది సత్వగుణం. రజోగుణము క్షత్రియులు అన్నది. తమో గుణం అంటే వైశ్యులు అనమాట. అంటే వీళ్ళకి స్వల్ప సత్వగుణం ఉంటుంది, స్వల్ప సత్వగుణం ఉంటుంది, కానీ వీళ్ళకి కూడా రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటుంది. క్షత్రియుడికి తమో గుణం లేదు. ఇక శూద్రులు ఏంటంటే తమో గుణమే అధికము, నిద్ర, అలసత్వము, బద్ధకము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అంటే రజోగుణం స్వల్పం ఉంటుంది. ఎందుకంటే ఇక సత్వగుణం అనేది ఉండదు శూద్రుడికి. అయితే ఈ గుణకర్మ విభాగశ అని ఆయన చెప్పాడు 4 వర్ణాలు. ఇవి గుణ విషయాలు అన్నమాట. ఇకపోతే మనం 30వ శ్లోకం పెడుతున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇవన్నీ కూడా కర్మలు ఎలా చేయాలి అనేది అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు. ఇప్పుడంతా గుణతత్వ విభాగము, కర్మ విభాగ తత్వము, గుణ విషయాలు, ఇంద్రియ విషయాలు ఇవన్నీ చెప్పారు. జస్ట్ వినేసి ఉంటే దాని మీద కొంచెం తీవ్రంగా ఆలోచిస్తే తప్ప కాన్సెప్ట్ కొంచెం అర్థం కాదు. అప్పుడు ఏమవుతుంది? మనకు కొంచెం దేహభావం తగ్గుతుంది. నేను అహం బ్రహ్మస్మి, నేనేమి చేయటలేదు, చేసేది గుణాలే చేస్తున్నాయి. ప్రకృతిలో ఉన్న గుణాల చేత ఆకర్షింపబడి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని అన్నిటి కూడా ఉపాధి కావాలి కాబట్టి, దేవుడికి ఒక గుడి కావాలి, అలాగే మనకు కూడా ఉపాధి కావాలి కాబట్టి ఈ ఇంద్రియాలు అందులో ఉండి ఈ ఉపాధి ద్వారా కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. ఇకపోతే ఏంటంటే శ్లోకం 30, మయి సర్వాణి కర్మాణి, ఏం చేయాలి మనం, ఎలా చేయాలి నువ్వు కర్మల్ని అనేది. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశి నిర్మమ భూత్వా యుజ్యస్వ విగత జ్వర. అంటే దీని వ్యాఖ్యానం ఏంటంటే, సమస్త కర్మలను అంతర్యామిని పరమాత్మను అయిన నాయందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి ఆశ గాని మమకారము గాని లేనివాడవై నిశ్చింతగా యుద్ధమును చేయము. ఇదండి మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశి నిర్మము భూత్వా యుజ్యస్వ విగత జ్వర. దీని అర్థం అంటే సమస్త కర్మలను, అంటే నువ్వేమి చేసిన కర్మలని అంతర్యామిని పరమాత్మను అయిన నాయందు సన్యసించి, అంటే నాయందు ఉంచి నాకు సమర్పించి అని, అంటే ఈశ్వరార్పణ బుద్ధి అని. సమస్త కర్మలను అంతర్యామిని పరమాత్మనైన నాయందు ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి, అంటే ప్రాపంచిక చిత్తముతో కాదు సుమా, సమర్పించి ఆశ గాని మమకారము గాని లేనివాడవై. ఈ ఆశ ఉన్నా మమకారం ఉన్నా నువ్వు ప్రాపంచిక చిత్తం అనమాట. ఆధ్యాత్మ చిత్తముతో సమర్పించి నిశ్చింతగా యుద్ధములు చేయము. అది బాధ్యత అంతా నా మీద పెట్టు. నువ్వు ఏ పని చేస్తున్నా నా చేత భగవంతుడు చేయిస్తున్నాడు అనుకో. సన్యసించి అంటే నా యందు ఉంచి నాకు సమర్పించని దాని అర్థం అనమాట. అంటే ఇక్కడ ప్రాపంచిక భావనలతో నిండిపోయింది అనుకో హృదయము, నో ప్లేస్ ఫర్ గాడ్. ఒకసారి చెప్పాను కదా స్వామి లేకపోతుంటే కుర్చీలో నుంచి ఇబ్బంది పడుతుంటే స్టూడెంట్స్ టిఫిన్ తింటున్న స్టూడెంట్స్ వెళ్ళి గబుక్కుని స్వామిని ఎంగిలి చేతితో లేపుతారు. లేపి తర్వాత వాళ్ళు స్పృహలోకి వస్తారు. ముందు స్వామిని లేపాలి, పరిగెట్టారు, లేపారు, ఎంగిలి చేతులతో స్వామిని టచ్ చేశారు. అప్పుడు స్వామి మేము ఎంగిలి చేతులతో మిమ్మల్ని స్పృశించాం స్వామి, క్షమించండి అంటే. పర్వాలేదురా, చేతులు ఎంగిలైనా పర్వాలేదు, హృదయం మాత్రం ఎంగిలి కాగనివ్వండి. అంటే మీరు చేతులు ఎంగిలైనా పర్వాలేదు, కానీ హృదయం మాత్రము ఎంగిలి కాకండి. అంటే మీది హృదయం అంటే సింగిల్ సోఫా చైర్ లాగానే ఉంచండి తప్ప చాలా మంది కూర్చునే సోఫా లాగా మీరు
రకరకాల ఇది కూడా మీరు ఆరాధనలకు చోటు ఇవ్వకండి. నీ హృదయం మాత్రం ఎంగిలి కాకండి, అది నాకే ఉంచండి అని స్వామి చెప్పినట్టుగా మై సర్వాణి కర్మాణి దాని అర్థం అయితే అనమాట. అయితే ఆధ్యాత్మ చేతస అంటే దాని అర్థం ఏంటంటే అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతి తేషాం నిత్యాం యుక్త విన ఏదో ముందుగా తేషాం నిత్యాభియుక్తానం అది పద్యం ఉంది, శ్లోకం ఉంది అనమాట. అంటే మీరు అనన్య చింత అంటే అన్య చింతన లేకుండా, ఇది ఈ కాన్సెప్ట్ ఇప్పుడే చెప్పదలుచుకున్నాను. శ్లోకం అంత అనవసరం మనకి. అనన్యాశ్చింత అనన్య చింత అంటే అన్య చింతన లేకుండా, అంటే ఫోకస్, ఎంటైర్ ఫోకస్ ఆన్ మీ, నా మీదే ఉంచండి మీరు. అంటే ఇప్పుడు ప్రాపంచిక చిత్తం అంటే ప్రాపంచిక భావనలతో దృశ్య వికారములతో నిండి ఉంటా, అంటే దైవమునకు అచట చోటు లేదు, ఇది ప్రాపంచిక చిత్తము. వీడంతా ప్రాపంచికమైన వ్యవహారాల తలమునకులు అయిపోయినడికి దైవం అక్కడ ఉండడు, ఆ హృదయంలో ఉండడు అనమాట. కాబట్టి అదంతా కూడా ఏమవుతుందంటే అంతర్యామి అయిన నాయందు లగ్నమైన మనసు ద్వారా, అంటే నాన్నే హృదయం ఉంచుకో. ఏది చేస్తున్నా అంటే అనన్య, అన్యము లేనిది అనన్యము, అంటే పరమాత్మ యందే ఈ మనసును అటు ఇటు పరుగు పెట్టినవిగా పరమాత్మ యందే మనసు ఉంచు. ఆత్మజ్ఞానము చేతను పారమార్థిక చింతనల చేతను చిత్తము నుండి నిరతిశయ భక్తి భావ సమన్వితమై ఉండవలను. ఎంతసేపు ఫోకస్ అంతా మనకి భగవంతుని మీదే ఉండాలి. మై సర్వాణి కర్మాణి సంన్యస్య అంటే నా యందే సమర్పించు, ఈశ్వరాత్మ బుద్ధితో చేయి. నేను చేసే కర్మాన్ని కూడా నా గురించి కాదు, భగవంతుడు నా ద్వారా చేయించున్నాడు అని చెప్పేసుకో. అంటే ఈ పవిత్ర భావంతో కూడుకుని సమస్త కర్మలను మనం భగవదర్పణం గావించి చేస్తామనుకోండి, ఈ కార్యక్రమాలు ఏంటి, ప్రతిదీ కృత్యాలు అన్ని చేసేస్తామా. ఇప్పుడు నాయందే నాయందే సమస్త కర్మ అర్పణ చేసి అంటే సమస్త కర్మలు అంటే ఇక్కడ మళ్ళీ చిన్న క్లాస్ ఉంది. వారి సాంప్రదాయోచిత కార్యములను ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించాలి. సంప్రదాయబద్ధమైన కార్యక్రమాలే మనము చేయాలి. కాబట్టి ఈ చేసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అంటే, నువ్వు యూ హ్యావ్ టు డెవలప్ రిలేషన్షిప్ విత్ గాడ్ అన్నాడు. భగవంతుడు ప్రపంచంలో ఎవ్వరితో నువ్వు సంబంధం పెట్టుకో, ఒక భగవంతుడితోనే సంబంధం పెట్టుకోను. అయితే నిరాశి నిర్మమః అంటే నిరాశి అంటే ఆశారహితుడై ఉండాలి, మమతారహితుడై ఉండాలి. ఆశ ఉండకూడదు, అపేక్ష ఉండకూడదు అనమాట. ఇది ఎలాగంటే ఆశ మమకారాలని పారద్రోలవలని హెచ్చరింపబడినది గీతాచార్యుడి ద్వారా మనకి. ఈ ప్రపంచన భగవంతుడని వస్తువు తప్ప, బాగా ఈ ప్రపంచమున భగవంతుడని వస్తువు తప్ప విజ్ఞునకు వాంఛింపదగినది ఏదియూ లేదు. కల్పితము నశ్వరము ఒక మిథ్యా ప్రపంచమున ఆశ గాని మమకారం గాని ఉండకూడదు. ఈ మిథ్యా ప్రపంచం మీద ఆశ గాని మమకారం గాని ఉండకూడదు. నీకు భగవంతుడు తప్ప నీకు అన్య వస్తుతో సంబంధం లేదు. అదే అనన్యాశ్చింత ఎంతో అంటే ఏది జరిగినా భగవంతుడికి. నేను ఎక్కడో ఒకటి చదివాను, నేను భగవంతుడికి నీ కష్టాలని చెప్తే ఏంటంటే, నీ కష్టాలని భగవంతుడు చెప్తే నీ కష్టాలు భగవంతుడు తెలుసుకోలేనంత అశక్తుడు అనుకుంటున్నావా? సమస్యలు నాకు వదిలేయి, నేను సమస్యలతో డీల్ చేస్తానని ఒక దిట్టకవి గారు పర్మిషన్ చాలా బాగుంది ఆర్టికల్ అది. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ నిరాశి నిర్మమః అంటే ఆశారహితుడు మమతారహితుడు రెండు అర్థం అనమాట. ఇది అంటే యూ హ్యావ్ టు డెవలప్ రిలేషన్షిప్, కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అనమాట. అన్నిట్లో అన్ని చోట్ల అందరి యందు భగవంతుడిని చూడమన్నాడు. కాన్స్టాంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. అది విగత జ్వర, ఇక్కడ మళ్ళీ ఇంకో పదం వాడాడు, విగత జ్వర అంటే ఏంటి, సంతాప. ఇవన్నీ నా మై సర్వాణి కర్మాణి నాయందు సమర్పించు, ఈశ్వరాత్మ బుద్ధితో కర్మలు చేసి గో అహెడ్ అని చెప్తే, విగత జ్వర అంటే ఏంటంటే సంతాప. నీకేం ఇక్కడ డౌట్ పడకను, సంతాపము ఖేదము నీ దగ్గర సంశయం ఉండకూడదు. విగత జ్వర అంటే సంతాపరహితుడపై యుద్ధము చేయమని భగవానుడు సెలవిచ్చాను. అంటే ఇక్కడ విగత జ్వర అన్న అంటే భాష్యకారులు ఏం చెప్పారంటే, కర్మలు రెండు రకాలండి. ఆ జ్వరాలు రెండు రకాలు, ఒకటి బాహ్య జ్వరము, రెండు అభ్యంతర జ్వరము. అంటే రెండును జీవుని బాధిస్తాయి. బాహ్య జ్వరము బాధిస్తుంది, అభ్యంతర జ్వరము కూడా బాధిస్తుందండి. ఈ రెండును మనం కష్టపడతాయి. అయితే బాహ్య జ్వరం అంటే ఏంటంటే శారీరక జ్వరము, ఇది ఔషధముల చేత నివారణ అయిపోతుంది. అభ్యంతర జ్వరము అంటే మానసిక జ్వరము, అంటే భవరోగము, సంసార తాపము. అంటే ఇది చల్లార్చుటకు ఈ మానసిక జ్వరము అంటే విగత జ్వర అని సంతాపరహితుడిపై ఉండాలంటే 4 ఔషధాలు తీసుకోవాలి నువ్వు. ఎలాగంటే, ఒకటి ఆధ్యాత్మ చిత్తము,
ఆత్మయందు దైవమందు సంలగ్నమైన చిత్తము కలవాడై ఉండవలనని నేను నిమిత్త మాత్రుని, భగవంతుడే నాతో చేయిస్తున్నాడు, నాలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి. తర్వాత సంన్యస్య అంటే సమస్త కర్మలను వాని ఫలితములను భగవంతునికి అర్పణ చేయడం. అంటే నీకు ఇక్కడ ఫలితము ఫలాపేక్ష రహితుడుగా ఉండి సర్వఫలాలను భగవంతుడికి అర్పించు. ఫలాపేక్ష రహితుడు ఎప్పుడైతే నువ్వు ఉన్నావో ఆ కర్మలు నీకు తాత్కాలిక ఫలితాలను ఇస్తాయి, లౌకికంగా నువ్వు అనుభవిస్తుంటావు, కానీ ఈ జన్మ పరంపర కొనసాగుద్ది అనమాట. పుట్టడం చావడం ఇలాగ. ఫలాపేక్ష ఉంటే మరి ఆ ఫలం మంచి కర్మ అయితే మంచి జన్మెత్తాలి, చెడు కర్మైన జన్మెత్తాలి, అటు అనుభవించడానికి అనమాట. కాబట్టి ఇదైపోయింది. మొట్టమొదటిది ఏంటి? ఆధ్యాత్మ చిత్తము అంటే భగవంతుడిని మనసులో పెట్టుకో. సంన్యస్య సమస్త కర్మలు ఆయనకి అర్పించు. మూడవది ఏంటంటే ఆశ, మమకారము. 3, 4 అంటే ఈ మిథ్యా ప్రపంచం మీద మమకారం వదలాలి. అంటే ఈ 4 కూడా ఏంటంటే భవరోగ భేషజములు అన్నమాట. వీటిని మనము చక్కగా సేవించినచో విగత జ్వరుడు కాగలడు. గత అని చెప్పగా విగత అని చెప్పటం వల్ల, ఎందుకంటే ఈ జ్వరము పూర్తిగా తొలగిపోగలదు అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇదే పరమశ్రేయం అనమాట. నాది అంటూ ఎంతవరకు ప్రోగు చేసుకున్నావు, గీతాచార్యుడు చెప్పి నాది అని ఎంతవరకు ప్రోగు చేసుకున్నావు. పోగు చేసుకున్న మమకార దోషాన్ని నీదే అంటూ కడిగేసుకోవాలి. ఇది గీతాధ్యయనం కానీ, వేదాధ్యయనం కానీ, ఆధ్యాత్మిక పద్మలు కానీ మనం ఉన్నప్పుడు నాది అంటూ ఇంతవరకు పోగు చేసుకున్న మమకార దోషాన్ని అంటే స్వామి నాదే ఉంది, అంతా నీదే. మనం చేస్తుంటాం, బాహ్యంలో కొన్ని కర్మలు చేస్తుంటాం, కానీ కాన్సెప్ట్ మనకు తెలియదు. కొత్త బట్టలు కొనుక్కున్నాం, భగవంతుడు పెడతాం, ఏదో పెడతాం, భగవంతుడు పెడతాం, తర్వాత మనం చూసుకుంటాం. ఇక్కడ ఇదంతా నీదే, నువ్వు ఇచ్చిందే అని అంటాం, కానీ తర్వాత భావన మనలో నిరంతరం ఉండదు అనమాట అది. కాబట్టి నాది అంటూ పోగు చేసుకున్న మమకార దోషాన్ని ఏం చేసిన నీదే అంటూ మనం కడిగేసుకోవాలి. ఇది మనం చేయాల్సిందంటే త్వమేవ శరణం మమ దేవదేవ అంటే సేవా జీవనం మనం ప్రారంభించాలి. ఇప్పుడు శ్లోకం 31. ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు ఎంతో శ్రద్ధతో మన ఎమ్మెల్యేన్ గారి సారథ్యంలో ఆ పదవిచ్ఛేదన, ఆ శ్లోకాలు చదవడం ఎవరి కోసం చేస్తారండి ఆయన? నిజంగా మన కోసమే. ఇప్పుడు ఏమండి అది పదవిచ్ఛేదం లేకపోతే తప్పులు చదివితే మాకేం ఫలితం రాదు అంటే వస్తుంది, ఫలితం వస్తుంది, కానీ దానికి ఒక హద్దులు ఉంటాయి. ఎలాగంటే ఇప్పుడు అమ్మ నాకు నారింజ పండు కావాలని అనలేడు చిన్నపిల్లడు, మాటలు అన్నాడు. ఏమంటారు? అమ్మ నాకు నాలింజ పండు కావాలంటాడు. అంటే వాడికి తల్లి ఇవ్వకుండా ఉంటుందా? ఇస్తుంది. కాబట్టి నాలింజకి తేడా తెలియదు. కాబట్టి వాడి స్థాయి ఏంటి? నాలింజ. వాడు మాట్లాడలేడు, కానీ నారింజ అని మనం కూడా నాలింజ అంటే ఎలా ఉంటది కదా. ఇప్పుడు తిరుపతి వెళ్తున్నాము, ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి గోవింద అంటాం. మనం వీ కెన్ చాంట్ లైక్ దట్. కానీ మనం ఎవరినో పామరుని చూసి ఏడుకొండలవాడ వెంకటేశ ఏడుకొండలవాడ వెంకన్న గోయిందా అని అనుకో, ఇన్స్టెడ్ ఆఫ్ గోవింద. అంత మాత్రాన వాడికి రాదు. వాడి జ్ఞానం అంతే, వాడు ఆ స్థాయి అంతే. మన స్థాయి కొంచెం ఉంది కాబట్టి మనకి పదవిచ్ఛేదన ద్వారా మన అక్షర దోషం లేకుండా ఎప్పుడు కూడా వేద పఠన సూత్రాలు కొన్ని ఉన్నాయండి మనకి. అక్షర శుద్ధి ఎంత శ్రమ తీసుకుంటున్నారు నిజంగా. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. అక్షర శుద్ధి అంటే ఏంటి? వేద పఠన సూత్రాల్లో 3 ఉన్నాయి. అక్షర శుద్ధి, స్వర శుద్ధి, తర్వాత మాత్రశుద్ధి. ఈ 3 కంపల్సరీగా మనకి వేద పఠనం. ఏదో చదివేస్తున్నాం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి పారాయణలు చేసేస్తున్నాం. కానీ ఇప్పుడు ఇది మనం ఇది చదువుతాం, అది ఓం త్రయంబకాయ, ఇది త్రయంబకాయ చదువుతాం కదా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం వందనాన్ మృక్షీయ మామృతారు. చాలా మంది అంటే మహామహులు జ్ఞానయోగులు టిఎస్ శాస్త్రి గారు చెప్పిన దాంట్లో నేను వేలెట్టకూడదు, కానీ ఆయన కూడా నన్ను క్షమిస్తారు. మీరు చెప్పక్కర్లేదు, మీరందరికీ తెలుసు. కానీ బంధనాన్ అనాలట, బంధనాన్. అక్కడ మనకి త్రయంబకం అంటే త్రయంబకం 3 కన్నులు కలవాడు అంటే మనకు అర్థం తెలిసింది అనుకోండి. చదవడంలో 3 కన్నులు కలవాడని అర్థం మనకు తెలిసింది అనుకోండి, సాక్షాత్ శివుడి ముఖం కనపడుద్ది మనకి. బంధనాత్ కాదు. మృత్యోర్ముక్షీయ మామృతాత్. అక్కడ మనకి ఏంటంటే మమ్మల్ని మృత్యోర్ముక్షీయ మామృతాత్ అంటే మరణం నుంచి అమృత తత్వానికి తీసుకెళ్ళు. నాకు మరణం వద్దు, నాకు కావాల్సింది మృత్యువు కాదు మాకు కావాల్సింది, జనన మరణాలు కాదు మాకు కావాల్సింది అమృత తత్వం తీసుకెళ్ళు. అంటే మనం జనన మరణ చక్రం నుంచి విడిపడేటట్టు చెయ్యి అని. బాగా పండిన దోసపుండి ఎలాగైతే తీగ నుంచి విడిపడుతుందో అలాగే నాకు ఏ కర్మ లేకుండా, ఏ బాధ లేకుండా నన్ను ఈ జనన మరణ చక్రం నుంచి, జనన మరణ ప్రవాహం నుంచి బయటపడేసేసి నాకు ఇంకా
జన్మరాహిత్యాన్ని సంపాదించు అని కోరుకోవడం అనమాట. చదవడం వల్ల ఏంటంటే ఈ కాన్సెప్ట్ వచ్చినది, అర్థం తెలిసిందనుకోండి, పద విచ్ఛేదం తెలిసిందనుకోండి, చాలా ఆనందం అనిపిస్తూ ఉంటాం అనమాట. అయితే ఇక్కడ అక్షర శుద్ధి, స్వర శుద్ధి, మాత్ర శుద్ధి మనకి వేదాధ్యయనంలో మనకు ఉండాలి. అక్షర శుద్ధి అంటే ఏంటంటే ఒత్తులు, ఎవరైతే చదవగలరో వాళ్ళ గురించి చెప్తున్నాను. చదివినప్పుడు అర్థం కొంచెం తెలుసుకున్నప్పుడు సూత్రప్రాయంగా మనకి చాలా ఆనందం, చాలా విపరీతంగా ఉంటుంది అనమాట మనకి. అయితే ఈ అక్షర శుద్ధి అంటే ఒత్తులు, దీర్ఘాలు, అక్షరాలు స్పష్టంగా పలకాలి మనం. ఈ స్వరశుద్ధి అంటే ఏంటంటే ఉదాత్త, అనుదాత్త, స్వరిత, దీర్ఘ స్వరితలు స్వరశుద్ధి అనమాట. ఉదాత్త, అనుదాత్త అంటే ఒక అక్షరంకి ఏ గుర్తు లేదనుకోండి, ఉదాత్త స్వభావం, ఉదాత్తం అనమాట. ఒక కా ఉంది, ఏ గుర్తు లేదు, పైన లేదు, కింద గీత కింద లేదు, ఉదాత్త స్వభావం. చూడండి, ఏ భావాలు కల్మషాలు రహితుడు ఎప్పుడు ఉదాత్తంగా ఉంటాడు అనమాట. అది ఉదాత్తం. ఆ కాని కాలాగాని పలకాలి మనం. తర్వాత అనుదాత్తం అంటే ఏంటంటే ఒక అక్షరము కింద అడ్డు గీత ఉంటుంది, అది అనుదాత్తము. స్వరిత అంటే పైన నిలువు గీత ఒకటి ఉంటుంది, దీర్ఘ స్వరిత అంటే పైన 2 గీతలు ఉంటాయి. ఈ పలకడంలో కూడా ఏంటంటే చక్కగా వేదాధ్యయనం చేసినప్పుడు ఆ నిష్ణాతులైన పండితుల దగ్గర మనం నేర్చుకోవాలన్నమాట. మనం దీన్ని ఈ విధంగా ఏంటంటే ఇక మాత్ర శుద్ధి అంటే ఏంటంటే దీర్ఘాలు సరిపడా తీయాలి, నిర్దిష్టమైన లెంగ్త్ అనమాట. మనం ఏదో దీర్ఘం ఉంది కదా అని మన ఇష్టం వచ్చింది ఒకసారి ఆగడం అలా కాకుండా ప్రతి దీర్ఘానికి దానికి కావలసినంత వ్యవధి తీసుకుని పలికితే వినసొంపుగా ఉంటుంది. మరి ఈ విషయాలన్నీ కూలంకషంగా పరిశోధించి, ఆయన సంస్కృత పండితులు కాబట్టి మీకు ఎంతో శ్రమ కూర్చి ఆయనకి స్వేచ్ఛనిచ్చిన ఎమ్మెల్యన్ గారికి, నిజంగా కోటేశ్వర గారికి నిజంగా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈస్ టేకింగ్ లాట్ ఆఫ్ పెయిన్స్ అనమాట టు ఇంజెక్ట్ ద సబ్జెక్ట్. ఓకే, అది అలా పక్కన పెడితే ఈ ఒక్క శ్లోకంతో నేను వాళ్ళు క్లోజ్ చేస్తాను. ఇంకా నేను ఎలాగది ఇది ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః, ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి, విడదీస్తే వస్తుంది, నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో. అక్కడ ఘనంగా మామూలుగా తెలియజేస్తే ఏమవుతుంటే అది అసూయ అనుకుంటాం మనం, కాదు. శ్రద్ధావంతః అనసూయంతః, అనసూయ అంటే అసూయ లేనివాడు అనమాట. ముచ్యంతే తే అపి కర్మభిః. ఇంత చక్కగా విడదీసి ఆయన చెప్తున్నారు కాబట్టి మనం శ్రద్ధగా దాన్ని సద్వినియోగం చేసుకుందాం మనం, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. నేను కూడా కొన్ని నేర్చుకున్నానని చెప్తుంటే. అయితే ఇక్కడ ఏమిటంటున్నాడంటే, ఏ మానవులు శ్రద్ధావంతులై, ఇందా చూసేసారా, మీకు భవరోగం నుంచి సంతాపరహితుడు అవ్వాలంటే 4 క్వాలిటీస్ కావాలన్నాడు మనకి. ఆధ్యాత్మ చిత్తము, సంయస్య, తర్వాత ఆశ, మమకారము. ఈ 4 ఔషధాలు మనం తీసుకుంటే ఈ భవరోగం నుంచి మనం విముక్తుడం అవుతాం అనమాట మనం. అయితే ఈ నాది నుంచి అంతా నీదే స్వామి అన్న భావనకు మనం వస్తాం అనమాట. అయితే ఇక్కడ ఏ మానవులు శ్రద్ధావంతులై అసూయ లేని వారై ఈ నా అభిప్రాయం ఎల్లప్పుడూ ఆచరణ ఉంచున్నారు, వారు కర్మబంధముల నుండి విడివడుచున్నారు. కర్మబంధములు అంటే ఏంటంటే జన్మ పరంపర నుంచి అన్నమాట. అయితే ఇక్కడ ఏ మానవులు శ్రద్ధావంతులై అంటే అసూయ, ఇక్కడ శ్రద్ధ అసూయ విషయం తెలుసుకుని మనం ఇవాళ క్లోజ్ చేసేద్దాం. మనం శ్రద్ధావంతులు ఏంటంటే అసూయ లేని వారు, ఈ 2 క్వాలిటీస్ తెలుసుకుందాం. అయితే ఏ మానవులు శ్రద్ధావంతులు అంటే ఈ పై 4 పాయింట్ల మీద మన నిష్ణాతులై ఉండాలన్నమాట. ఎంత చెప్పిన ఆధ్యాత్మిక చిత్తము, ఈశ్వరార్పణ బుద్ధి, ఆశ లేకుండా ఉండడం, మమకారం లేకుండా ఉండడం చేసే పని మీద. అది ఇక్కడ శ్రద్ధావంతః అనసూయంతః అనేది ఎక్సలెంట్ 2 సద్గుణములు అన్నమాట. ఈ శ్రద్ధావంత ప్రతి ఆధ్యాత్మిక పదంలోనే కాదు, ప్రతి మానవుడికి ఉండవలసిన విషయాలు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ కర్మయోగంలో చరించే భక్తులు ఏంటంటే శ్రద్ధావంతులై ఉండాలి. అంటే శ్రద్ధ ఉండాలి ఫస్ట్. మనం గీత వింటున్నామంటే గీత మీద శ్రద్ధ ఉండాలి మనకి. అయితే అసూయ లేని వారై ఉండాలి. మెయిన్ ఏంటంటే ఎక్కడైనా ప్రాపంచిక వ్యవహారాల్లో కానీ లౌకిక వ్యవహారాల్లో కానీ అసూయ అనేది చాలా వరస్ట్ క్వాలిటీ అండి ఇక్కడ. అంటే శ్రద్ధను గట్టిగా పట్టుకోవాలి. గీతాచార్యుడు చెప్పింది అసూయను ప్రయత్నించి పోగొట్టుకోవాలి. శ్రద్ధ అంటే ఏంటంటే ఏకాగ్రత, భక్తి, నిష్ఠ, పట్టుదల. ఏకాగ్రత ఉండాలి, కాన్సన్ట్రేట్ చేసి వినాలి. అట్ ది సేమ్ టైం భక్తి ఉండాలి, నిష్ఠ ఉండాలి, పట్టుదల ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా శ్రద్ధ కింద వస్తాయి అన్నమాట. అయితే శ్రద్ధ అంటే ఏంటంటే శ్రద్ధ దేంట్లోనూ, శాస్త్ర విషయంలోనూ, శాస్త్రమును బోధించే సద్గురువు విషయంలోనూ అకుంఠితమైన విశ్వాసం కలిగి ఉండుట. ఇక్కడ శాస్త్రం అనగానే మన గీతా శాస్త్రం అని మనం తీసుకున్నాం. శ్రద్ధ కలవారై ఉండాలి అంటే అసూయ లేని వారై ఉండాలి. అసూయ అనేది ఒక విచిత్రమైన దుర్గుణం అండి. ఇది మనకన్నా ఆధిక్యాన్ని, అభివృద్ధిని సాధించిన వాళ్ళని చూసినప్పుడు మనస్సును ద్వేషంతో నింపే ఉపవనక దుర్గుణం అది. అంటే అసూయకి మాత్సర్యానికి చిన్న తేడా ఉంది, క్లారిటీ భాష్యకారులు రాశారు. అంటే ఈ అసూయ అనేది ఎలా ఉంటుందంటే
ఆ, వ్యక్తిగత ఆధ్యాత్మిక ప్రగతికి ఈ శ్రద్ధ లేకపోవడం అనేది, అసూయ అనేది ఏంటి, వ్యక్తిగత ప్రగతి అవ్వచ్చు, ఆధ్యాత్మిక ప్రగతికి మాకు పెద్ద స్పీడ్ బ్రేకర్స్ లాంటివి అనమాట ఇవి. కాబట్టి అసూయ అంటే సాధారణంగా భావిస్తుంటారు, అసూయని జనరల్ గా వాడేస్తుంటారు. దెర్ ఈజ్ ఎ క్లియర్ కట్ డిమార్కేషన్ బిట్వీన్ దిస్ టూ అనమాట. అసూయ అనేది మాత్సర్యం అనేది. ఇప్పుడు కామక్రోధలో మదమాత్సర్యం అంటాం కదా, అక్కడ మాత్సర్యం అన్నది. అసూయ అని సాధారణంగా భావిస్తూ ఉంటాం కానీ అది ఉండకూడని అవలక్షణమే. కానీ అది అసూయ కాదు, మాత్సర్యము. ఇతరులలో ఇతరులలో ఉన్నదాని అంటే అభివృద్ధి ఏదైనా కానీ, ఇతరులు ఒక మంచి ఒక అభివృద్ధి ఉన్నదాన్ని చూచి ఓర్వలేని గుణము, అది అసూయ అనుకుంటాం మనం. ఇతరుల్లో ఉన్నదాన్ని వారవలేని గుణము అని మనం అది అసూయ అనుకుంటాం. అది వారవలేడు అంటే అసూయ అంటాం. కాదు, అది కాదు. అసూయ అంటే అది కాదు. అసూయ అంటే లేని దానిని ప్రయత్నపూర్వకంగా ఆరోపించడం. ఒక చక్కగా ఒక కార్యక్రమం చేసుకెళ్ళిపోతున్నాడు, వీడికి ఒక ఇది వచ్చేసింది, దాన్ని చేస్తాడు కానండి, అతని దగ్గర ఈక్వాలిటీ ఒక మైనస్ చెప్తాడు అనమాట. చాలా మంది వస్తారు పెళ్ళిళ్ళకి వెళ్ళి, మీరు భోజనాలు అయిపోయిన బయటకు వచ్చిన తర్వాత ఒకడంటే భోజనాలు చాలా బాగున్నాయండి అంటారు. నేను వింటుంటాం అనమాట, ఇవన్నీ బాగున్నాయి అంటే, ఇంకోటి అంటే అన్ని బాగున్నాయి కానండి అదొకటి బాగోలేదు అంటాడు. ఇదొక రకమైన దుర్గుణం అనమాట. అది వాడు ఎంత కష్టపడ్డాడు, ఎంత అప్పులు చేశాడు, లేకపోతే ఏం బాధపడ్డాడో, బాగుందంటే హ్యాపీ, చాలా బాగుందంటే అన్ని బాగా చేశారండి, భోజనాలు కూడా బాగున్నాయి అన్న అనుకోండి. అసలు బాగా డెకరేషన్ బాగుందని సంతోషపడ్డామో కానీ, ఆ వివాహం చేసిన ఆయన భోజనాలు చాలా బాగున్నాయని మహదానంద పడిపోతాడు అనమాట ఆయన. అంటే ఇతరులు తినాలి, ఆనందించాలి, నేను బాగా చేశాను అనుకోవాలని ఆయనకు ఉంటుంది కదా, చిన్న తప్పులేదు అది. అయితే ఇక్కడ అసూయకి ఏంటి, అసూయ అంటే అది కాదనమాట. ఇతరుల్లో ఉన్నదాన్ని చూసి ఓర్వలేని గుణం అంటే అసూయ అది కాదు. అసూయ అంటే లేని దానిని, ఆడలో లేదు, మా క్వాలిటీ లేదు కానీ ప్రయత్నపూర్వకంగా ఈడి అభిప్రాయాన్ని అక్కడ ఉంచుతాడు అన్నమాట, ఈ స్వభావానికి అనుగుణంగా. కాబట్టి గుణాలలో దోషాన్ని ఇదే గుణేషు దోష దర్శన అని మనం ఇంకొక శ్లోకంలో వస్తుంది అనమాట. గుణేషు దోష దర్శన, గుణాలలో దోషాన్ని దర్శించడం అంటే లేని దోషాన్ని ఆరోపించడం అనమాట. అంటే ఈడి యొక్క అసూయ అది అనమాట. అదే మాత్సర్యం అంటే లేదు, బాగా చెప్పలేదు, కానీ బాగా చెప్పలేదు అంటే ఆడికి అది వేదం తెలియదండి, శాస్త్రం తెలియదండి, ఇలా లేని దాన్ని ఆపోజించడం తప్పు అనమాట. అంటే లేని దోషాన్ని ఉన్న మంచిని చూడలేకపోగా లేని దోషాన్ని ఆరోపించడం అసూయ అనే దుర్గుణము. కాబట్టి ఎవడైనా పవిత్రంగా దానం చేస్తున్నాడు అనుకోండి, అసూయపరుడు జీర్ణించుకోలేడు. ఆడేదో చేస్తున్నాడు కానండి, ఆడికి స్వార్థం ఉందండి అంటాడు. ఆ దాన కర్మ వెనుక ఏదో లబ్ధిని పొందాలనే ఉద్దేశం ఉంది అని ప్రసంగిస్తాడు వీడు. అయితే ఇలా అసూయ పరులు విశృంఖలంగా వ్యవహరిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి దుర్గుణం లేకుండా ఉంటేనే కర్మయోగము ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి అర్జున, మోక్ష శాస్త్రమైన గీతాశాస్త్రమునందు శ్రద్ధ ఉండాలి, అసూయ ఉండకూడదు. అలాగే గీతాశాస్త్రాన్ని బోధిస్తున్న సద్గురు అయిన విషయములో కూడా శ్రద్ధ ఉండాలి. అలాగే నా విషయములో కూడా అసూయ ఉండకూడదు, అంటే గీతాచార్యుడి విషయంలో కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే అర్జునుడు ఎటువంటి శిష్యుడు అంటే పరిప్రశ్నలే వేస్తాడు. అదే గురువు గారు నాకు శిష్యుడు ఎంత వివేకి, విజ్ఞాని, మంచి క్వశ్చన్ వేసాడు అనుకోవాలి తప్ప, గురువు గారి యొక్క శక్తి సామర్థ్యాలను శంకించే క్వశ్చన్లు వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అది వేరే సంగతి. కాబట్టి అర్జునుడికి శ్రద్ధ ఉంది, సందేహాలను గీతాచార్యుని ముందుంచి నివృత్తి చేసుకుంటున్నాడు. శ్రద్ధ ఉంది కానీ సందేహాలను ఆయన ముందుంచుతున్నాడు అనమాట, నివృత్తి చేసుకోవడానికి. సందేహం కలిగినప్పుడు శాస్త్రాన్ని ప్రశ్నించలేదు. గీతలో ఇలా చెప్పాడు కంటే ఫలానా దాంట్లో ఇలా చెప్పాడు అంటాడు ఒకడు. ఈ సందేహం కలిగినప్పుడు శాస్త్రాన్ని ప్రశ్నించడు, తన అవగాహనను ప్రశ్నించుకుంటాడు, నాకు అర్థం కాలేదేమో అని చెప్పి. కాబట్టి గురు బోధల్లో దోషాన్ని చూడు, నాకు అర్థం కాలేదు, నేను ఆయన స్థాయికి ఎదగలేదు నేను అని తన అవగాహన తాను పునః పరిశీలించుకున్నాడు అర్జునుడు. కాబట్టి ప్రశ్నిస్తున్నాడు అలాగనమాట. అంటే తన బుద్ధికి విన్న విషయం, తన బుద్ధికి విన్న విషయం అస్పష్టంగా ఉన్నట్లు నిర్ణయించున్నాడు. కాబట్టి గురువు గారిని మళ్ళీ అడుగుతున్నాడు. ఇది శాస్త్రం మీద ఉండే శ్రద్ధ అంటే. కాబట్టి ఈ శ్లోకములో పరమేశ్వరుడు సూచించిన 2 ప్రధాన విషయాలను మనం సాధకులు అయిన మనం మనస్సులో నింపుకొని ముక్తి మార్గంలో మనం శరించాలి. జై సాయిరామ్ అండి. నాకు ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చిన శ్రీ ఎమ్మెల్యన్ గారికి, చక్కగా పరిచయం చేసిన కోటేశ్వరరావు గారికి, సాంకేతిక సహకారం అందించిన చిరంజీవులు పద్మ గారికి, పార్థసారథి గారికి, ఎంతో శ్రద్ధతో మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి నా కోసం గీతను శ్రవణం చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై సాయిరామ్ అండి. భజన్ పాడతారా సార్? పెట్టండి.
ఇది నాకు ఇష్టమైన పాట. ఒకసారి ఎమ్మెల్యే కూడా ఈ పాటను పెట్టారు. ఇది కాబట్టి స్వామికి కూడా ఇష్టమైన పాట ఏమో ఇది. మరి ముకుంద మాధవ కరివరదా శ్రీ సత్య సాయిరామ్. ముకుంద మాధవ కరివరదా శ్రీ సత్య సాయిరామ్. గోవింద కేశవ శ్రీహరి రూప సత్య సాయిరామ్. గోవింద కేశవ శ్రీహరి రూప సత్య సాయిరామ్. ముకుంద మాధవ కరివరదా శ్రీ సత్య సాయిరామ్. మత్స్య కూర్మా వరాహ నరహరి దశావతారి రామ్. మత్స్య కూర్మా వరాహ నరహరి దశావతారి రామ్. పర్తివాస పాలయ మాం ప్రభు సత్య సాయిరామ్. పర్తివాస పాలయ మాం ప్రభు సత్య సాయిరామ్. ముకుంద మాధవ కరివరదా శ్రీ సత్య సాయిరామ్. గోవింద కేశవ శ్రీహరి రూప సత్య సాయిరామ్. ముకుంద మాధవ కరివరదా శ్రీ సత్య సాయిరామ్. మత్స్య కూర్మా వరాహ నరహరి దశావతారి రామ్. పర్తివాస పాలయ మాం ప్రభు సత్య సాయిరామ్. పర్తివాస పాలయ మాం ప్రభు సత్య సాయిరామ్. ముకుంద మాధవ కరివరదా శ్రీ సత్య సాయిరామ్. సాయిరామ్ అండి.